హ్యాపీ యూనియన్ అందరికీ. మనకి ఇలాంటి ఒక చక్కని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మన గురూజీ అయిన గంపా నాగేశ్వరరావు గారికి నా నమస్కారాలు. అలాగే మన ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ పెరమండ్ల గారికి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి మన రామ్లోక గారికి, అలాగే మీకు సపోర్ట్ చేస్తున్న మీ మెంటర్స్కి, అలాగే మీకు ముందుగా మీరు నేర్చుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చి నేర్చుకున్న మీకు ఇంపాక్ట్ టీం అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి సెషన్ అండి. అది ఈరోజు అసలు ఫస్ట్ ఏ డే అని ఒకసారి చాట్లో టైప్ చేయండి అందరూ కూడా. ఏ డే? ఓకే, సూపర్ సూపర్ అండి. 21 అయితే ఈరోజు సెషన్ నేమ్ అది కూడా టైప్ చేయండి చాట్లో. సెషన్ నేమ్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, జ్యోత్స్న మ్యామ్, వరలక్ష్మి మ్యామ్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, కార్తిక్ సార్, శ్రీనివాస్ సార్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, పునర్క సార్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్, థ్యాంక్ యూ అండి. మనకు ఆల్రెడీ సార్ కూడా వచ్చినారు కాబట్టి ఈరోజు మనం ఒక మంచి సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందర రోజులాగే మంచి కొటేషన్తో మొదలు పెడదాం. రమేష్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఈరోజు కొటేషన్: పంక్చువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ఆన్ టైమ్, ఇట్స్ బేసికల్లీ అబౌట్ రెస్పెక్టింగ్ యువర్ ఓన్ టైమ్ అండ్ అదర్స్ టైమ్. సమయ పాలన అనేది సమయానికి చేరుకోవడం మాత్రమే కాదు, మన సమయానికి ఇతరుల సమయానికి గౌరవించడం అనే దాన్ని సూచిస్తుంది. కాబట్టి సమయ పాలన అనేది మన జీవితంలో సక్సెస్కు చాలా చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఇది కొటేషన్. థ్యాంక్ యూ. ఇక ఇంట్రడక్షన్ విషయానికి వస్తే, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు వినబోతున్నాం. చాలా మంది ఆయన పేరును తలుచుకుంటారు ఒక పవిత్రమైన రూపంలో, పవిత్రమైన భావంతో. ఈ వ్యక్తి మనసు కూడా అలాంటిదే, చాలా సున్నితమైనది, చాలా పవిత్రమైనది. పిల్లలంటే ఎంతో ప్రేమ కాబట్టి ఎంతో మంది పిల్లల్ని ఆయన చేరుకున్నాడు తన దగ్గర ఉన్నటువంటి చక్కని సమయస్ఫూర్తితో, జ్ఞానంతో. ఆయన మన TTWS 54వ బ్యాచ్లో శిక్షణ పొంది అక్కడితో ఆగలేదు. వాళ్ళ గ్రూప్ పేరే బంధం అన్నట్టుగా ఇంపాక్ట్తో చక్కని బంధం ఏర్పరచుకొని అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు. మన టెక్నికల్ టీంలో ఒక చక్కని చురుకైనటువంటి మెంబర్గా ఉంటూ ఫార్మాలో 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తి మంచి మోటివేషనల్ స్పీకర్గా 5,000 గవర్నమెంట్ స్టూడెంట్స్ని కలిసి వారికి ఎంతో చక్కని ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి. ఒక్కడే కాదు, తన జీవిత భాగస్వామితో కలిసి 5,000 మంది బడి పిల్లలకు ఆయన ప్రోత్సాహాన్ని కలుగజేశారు. ఇంకా మనం దానిమ్మకాయని తీస్తే దానిమ్మ విత్తనాలు వచ్చినట్టు ఇంకా చాలా ఉన్నాయంటమాట. వాటిలో కొన్నే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. డిజిటల్ ట్రైనర్గా కూడా ఉన్నారా సార్. అంతేకాకుండా మల్టిపుల్ బ్యాచెస్ని ఆయన హ్యాండిల్ చేశారు. ఒక రకంగా EPSకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, TTWSకు మెంటర్గా ఉన్నారు, కోఆర్డినేటర్గా ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ మన శ్రీనివాస్ పెరమల్ల సార్ గారు వారి ఫస్ట్ బ్యాచ్కు తనే ఉన్నారు. మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి మన బ్యాచ్కి కూడా, ఇప్పుడు మీకు సీక్రెట్ అర్థమైపోయి ఉండొచ్చు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. పొలిటికల్ ట్రైనర్గా కూడా ఉన్నారు. ఆయన మెంబర్ ఆఫ్ ఆర్డో, అంటే ఒక అరుదైనటువంటి రేర్ డిసీజ్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ ఆర్గనైజేషన్కి, దాంట్లో మెంబర్గా కూడా ఉన్నారు. దాంట్లో 400 మెంబర్స్ అనమాట. వారికి ప్రతిరోజు అంటే ఒక 50 స్టూడెంట్స్కి, అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 50 మంది స్టూడెంట్స్కి ప్రతిరోజు ఇప్పటికీ కూడా జూమ్లో వాళ్ళతో కాల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి హిస్టరీ కూడా క్రియేట్ చేశారు మన ఇంపాక్ట్లో డిజైన్ మేకర్గా. మనలో ఒకరిని ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, 202 రోజులు పూర్తి చేసుకున్నారు. దానికి మనలో ఒకరిని ప్రోగ్రామ్, దానికి తను చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. రీసెంట్లీ
మరింత చక్కని గుర్తింపు వచ్చింది. మీడియాలో ఆయన పేరు కనబడుతుంది. ఎందుకండి అనంటే పేరెంట్స్ తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది. అంటే పేరెంటింగ్ అనే విషయంలో పలు టీవీ ఛానల్స్‌లో తన ఈ టాపిక్స్ వస్తున్నాయి. మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఉంది. హి ఈస్ నన్ అదర్ దెన్ రామ్ లోక సార్. ప్లీజ్ ద వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ అబ్బా గారు. చాలా చక్కగా నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రతిసారి నా ఇంట్రొడక్షన్ విన్నప్పుడల్లా ఒక మెట్టు ఎదుగుతున్నానా అని అనిపిస్తుంది. ఇంత చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక కలగానే అనిపించింది, కానీ అది మీరు చెప్తుంటే నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటూ వెళ్తున్నానని ఒకటి భావన ఇంకా మరింతగా నన్ను ఎదిగేలాగా చేయాలి అనేది నాలో ఒక ఆత్మవిశ్వాసం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి ఫస్ట్ ముందుగా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబోధన నేర్పిన నా గురువులకు, నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన, నాకు కంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఒక నా మైండ్ సెట్ ని మార్చిన నా గురువు గారు సుధీర్ బంధం రావు గారికి, అలానే మీ అందరితో మమేకం అవడానికి మంచి వేదికను నాకు అవకాశం కల్పించిన శ్రీనివాస్ పెరుమల్ గారికి అండ్ హోల్ టీమ్ మెంబర్స్ కి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎప్పుడు తెలిసిన మీ అందరితో స్పెషల్ గా కొత్తగా యాజ్ స్పీకర్ గా మీ ముందుకు వచ్చి కలుస్తున్నంటే చాలా హార్ట్ఫుల్ గా, చాలా హ్యాపీగా మీ ముందుకి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఒకసారి మీ అందరూ, నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఓకే, ఈరోజు కూడా మరొకసారి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేస్తూ, నిన్న మీరు పార్టిసిపేట్ చేసినందుకు అప్రిషియేట్ చేయమని చెప్పాను, కానీ ఈరోజు మీరు అప్కమింగ్ ఫ్యూచర్ ట్రైనర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ అవుతున్నందుకు గర్వంగా మీ చేయిని గుండె మీద పెట్టుకొని, ఓకే, నేను కాబోయే ఒక స్పీకర్ని, మోటివేషనల్ ట్రైనర్ని అని చెప్పేసి మనస్ఫూర్తిగా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను. అందరూ మీ యొక్క రైట్ హ్యాండ్ని మీ హార్ట్ మీద పెట్టుకొని మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు మీ జీవితానికి. ఈ సెషన్స్ అనేవి మీ లైఫ్ జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మీ జర్నీ స్టిల్, నిన్న వరకు ఏం జరిగిందో నాకు తెలియదు, మీకు తెలియదు, కానీ ఈ రోజు కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఈ రోజు మీరు కొత్తగా ప్రారంభిస్తున్నారు. జస్ట్ నిన్నటి వరకు మీకు మెలకువలు చెప్పారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం నేర్చుకుంటున్నాం ఏంటి అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ ఆల్రెడీ మీకు 20 days కంప్లీట్ అయిపోయినాయి. అంటే మీ జర్నీ ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీరు ఎలా ఎదగాలి, ఎలా మారాలి, ఏం చేయాలి అని చెప్పటానికి ఈ రోజు నుంచి ఆరంభం. ఈ సెషన్ని ఎండింగ్ వరకు కాన్సన్ట్రేట్ తో వినండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను అని నేను భావిస్తున్నాను. ఇది కనెక్ట్ అయింది అని అంటే నిజంగా మిమ్మల్ని మీరు లాస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఏం అవ్వాలనేది మీరు నిర్ణయించుకుంటారు. ట్రైనర్ వర్క్ షాప్ 54 బ్యాచ్ లో రమేష్ అప్ప గారు చెప్పినట్టు నేను ఫస్ట్ ఒక భయంతో స్టార్ట్ అయింది నా జర్నీ. అక్కడ మొదలు పెట్టిన నేను ఈరోజు స్టిల్ మీ ముందు యాజ్ ఏ ట్రైనర్ గా మీ ముందుకు వచ్చాను. నా లైఫ్ లో నిజంగా ఇంపాక్ట్ ఒక మిరాకిల్ ని క్రియేట్ చేసింది.
చాలా గర్వపడుతున్నాను. ఎప్పుడో నా లైఫ్ లో నేను ఎప్పుడో చిన్నప్పుడే కలలు కన్నాను. చిన్నప్పుడే నేను రాసేసుకున్నాను. నేను ఒక ఉన్నత పొజిషన్ కి చేరాలి, ఉన్నత స్థానానికి ఎదగాలి అని. నేను 6th క్లాస్ నుంచే నాకు ఒక డ్రీమ్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. కానీ ఒక చిన్న భయంతో లైఫ్ ఆగిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి కథలు రాసుకోవాలి, కథలు రాయాలి, సినిమా తీయాలి, ఒక డైరెక్టర్ ఉండాలి. ఇలా నా లైఫ్ లో చాలా డ్రీమ్స్ అనేవి ఉండేవి అన్నమాట. మంచి కథ కూడా రాసుకున్నాను నేను. ఒకరికొకరు టైటిల్ నువ్వు నేను సినిమా వచ్చి ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన డేస్ ఒకరికొకరం అని చెప్పేసి ఒక కథ కూడా రైటింగ్ చేసుకున్నాను ఆ టైంలో. కానీ ఆ కథను తీసుకొని ఒక స్టూడియోకి వెళ్ళాను, పర్మిషన్ ఇచ్చారు, లోపలికి వెళ్ళాను. కానీ నాకు వచ్చిన అవకాశాన్ని ఒక చిన్న భయం అనే 2 అక్షరాలతో పదంతో నేను వెనకడిగేశాను. భయపడిపోయాను. అంటే నేను వెళ్ళింది చిన్న చిత్తక స్టూడియో కాదు, చాలా పెద్ద స్టూడియో. తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఒక స్టూడియో. అందులో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక 2 అక్షరాల భయం అనే ఒక పదంతో నేను బ్యాక్ చెప్పేశాను. నిజంగా మళ్ళీ అటువైపు నేను వెళ్ళలేకపోయాను. ఆ భయంతోనే నేను పరిగెడుతూనే ఉన్నాను, ఆ భయంతోనే నడుస్తున్నాను, భయంతో నా జీవితం నడుస్తూ ఉంది. కానీ ఇంపాక్ట్ అనేది ఒక సంస్థ ఉంది, ఇలాంటి వాళ్ళకి ఇది పని చేస్తుందని మనకు నాకు తెలియలేదు. నా లైఫ్ లో ఒక మిరాకిల్ అనేది తీసుకొచ్చి నేను అనుకున్నాను, ఏవైతే కళలు కన్నానో ఆ కళల్ని ఇక్కడ సాకారం చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా భాగస్వామైన తులసి మేడం కూడా మీకు ఆల్రెడీ పరిచయం. మీకు తులసి మేడం కూడా ఈ ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చాము. తను కూడా ఒక డ్రీమ్ ని, తను కూడా ఒక లైఫ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ట్రైనర్ గా తనలో కూడా ఉన్న ఒక వ్యక్తిని బయట తీసుకురావడానికి సపోర్ట్ చేస్తూ ఈ ప్లాట్ఫామ్ మీద ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తుంది. ఇలా నన్ను పరిచయం చేసిన వాళ్ళలో ప్రతి వ్యక్తి చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నాకు గురువులే, ఎందుకంటే నేర్పిస్తున్నారు, ఒక్కొక్కటి నాకు తెలియజేస్తున్నారు. ఏది వచ్చినా తట్టుకొని నిలబడేలాగా ఉండాలని నేర్పిస్తున్నారు. రేపొద్దున ఏదన్నా పెద్ద కష్టం రావచ్చు, మన కళ్ళ ముందు వచ్చేవన్నీ చాలా చిన్న చిన్న అవరోధాలు. ఒక చిన్న సమస్యను చూసి కూడా మనం భయపడి వెనక అడిగేస్తే అక్కడ ఆగిపోతాం తప్ప ముందుకు వెళ్ళలేము. నేను నేర్చుకుంది ఏంటంటే ప్రేమించటం, మనుషుల్ని ప్రేమించటం. ఒకప్పుడు నాకు అది ప్రేమ అంటే కొంచెం దూరంగానే ఉండేది. అవన్నీ కొంచెం లోన్లీగా ఉండేవాడిని, ఇండివిజువల్ గా ఉండేవాడిని, ఎవరితో కలిసేవాడిని కాదు. కానీ ఇప్పుడు ప్రతిదిగా నేర్చుకుంటూ వచ్చింది ఏంటంటే ప్రేమించటం. వ్యక్తులను ప్రేమిస్తే మనకు తిరిగి అంతకు మించి వస్తుందని తెలుసుకున్నాను. ఏ సమస్య వచ్చినా షేర్ చేసుకుంటే నలుగురు ఆప్యాయతలు కావాలా, ఆప్తులు కావాలి. అది నేను ఇక్కడే సంపాదించుకున్నాను. అది నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్. ఏది జరిగినా ఒక వండర్ క్రియేట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇక్కడ నుంచి, ఈ ప్లాట్ఫామ్ నుంచే సాధ్యం అవుతుంది. నన్ను నిజంగా ఒక దేవుడు అని చెప్పొచ్చు. నేను గంపా నాగేశ్వరరావు గారిని నిజంగా నన్ను వేలు పట్టి నడిపిస్తున్నారు. తను నాతో పాటు నా పక్క నుండి ఏలు పట్టుకోకపోయినా కానీ నాతో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి చోట కూడా నన్ను పరిచయం చేస్తూనే ఉంటారు. యాక్చువల్ నా పేరు రామ్ ప్రసాద్ లోక. అందరికి తెలిసింది అది. నన్ను పిలిచేది, ఇంటి దగ్గర పిలిచేది ప్రసాద్ అని పిలుస్తారు, కొంతమంది రామ్ అని పిలుస్తారు. కానీ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత నాకే కొత్త పేరు, ఒక బ్రాండ్ అని క్రియేట్ చేస్తుంది, రామలోక. విన్న వాళ్ళు కూడా చాలా వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది అంటుంటారు. అది నా లైఫ్ లో జరిగిందండి. ఇది ఎందుకు చెప్పానంటే మిరాకిల్ ఇన్ మై లైఫ్ అని. నా సక్సెస్ ని ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందు జూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ
ఒక మెట్టు ఎదిగి ఒక మెట్టు ఎక్కి లైవ్ స్టూడియోస్ కి ఛానల్స్ కి వెళ్ళే స్థాయికి నేను చేరుకున్నాను. నేను ఏం చేయాలా, ఈ సొసైటీకి ఏం కావాలా, ఏం కోరుకుంటుంది అని తెలుసుకునే మెచ్యూరిటీ నాకు కలిగించింది. ఇంతటి అవకాశం, ఇంతటి మా సుదీర్ఘ ప్రయాణం ఇంపాక్ట్ లో గంప నాగేశ్వరరావు గారు నాకు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను నడిపిస్తున్నందుకు నేను పాదాభివందనం మరొకసారి నేను తెలియజేసుకున్నాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ అయిన మీరు రేపొద్దున మీ లైఫ్ లో ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. అదే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఈ రోజే ఏం కావాలనేది నిర్ణయించుకుంటారు అనేది మీకు క్లారిటీ అనేది ఈరోజు వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఈ విషయాన్ని మీకు ప్రస్తావించాను. నా గురించి నేను కొంచెం ఎక్కువ చెప్పుకున్నట్టు ఉండొచ్చు, కానీ నేను మాట్లాడింది నేనే అయి ఉండొచ్చు, కానీ ఇది మాట్లాడుతుంది మీ మనసు, మీరు, మీ మాట, మీ లైఫ్. నా ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. ఒక క్షణం ఆలోచించండి, మీరే నా ప్లేస్ లో ఉన్నారు. మీరు ఎలా మీ లైఫ్ ని సెట్ చేయాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్, ఇవాళ సెషన్ ఏంటండి? ఒకసారి చాట్ లో మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ సురేంద్ర గారు అడిగేశారు. సార్ సురేంద్ర గారు పెట్టేశారు చాలా మంది. మళ్ళీ ఒకసారి నేను కూడా అడుగుతున్నాను, ఎవరన్నా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. సంజీవ్ గారు, రాజిరెడ్డి గారు, ఉస్మాన్ గారు, రోష్ణ గారు, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. మరి మీ సిగ్నేచర్ ఎలా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉండాలి అని ఒకసారి చూసుకునే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తానంటే ఈ సెషన్ నేను కొనసాగిస్తాను. ఓకే, అందరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ అయితే ఇక్కడ మెసేజ్ చాట్ లో పెట్టండి, ఎస్. యాక్సెప్ట్ చేస్తున్నారని అంటే ఎస్ అని చాట్ లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. అంటే యాక్సెప్ట్ చేస్తున్నానని మెసేజ్ చేయమన్నాను అంటే నాకు మీరు ప్రామిస్ చేశారు, అంతేనా? ఎస్ సార్, నో? ఓకే, ప్రామిస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ మొబైల్స్ ని మొత్తం హార్జెంటల్ గా పెట్టుకోండి. అలానే కెమెరాస్ ఆఫ్ చేసిన వాళ్ళు కెమెరాస్ ఆన్ చేయండి. యాక్సెప్ట్ చేశారు, ప్రామిస్ చేశారు, మీ కెమెరాస్ ని ఆన్ చేసుకోండి. మీ లైఫ్ ని గెలవాలనుకుంటే మీరు కెమెరాస్ ఆన్ చేయండి. ఈ లైఫ్ ని కొత్తగా ప్రజెంటేషన్ చేయాలనుకుంటే ఆన్ చేయండి. మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే కెమెరాస్ ఆన్ చేయండి. మీరు ఫ్యూచర్ లో మీరు కూడా ఒక గొప్ప ఉన్నత స్థితికి చేరాలనుకుంటే కెమెరాస్ ఆన్ చేయండి. నాకు ఈ లైఫ్ అవసరం లేదు, నాకు ఇది ఇంత అవసరం లేదు, నాకు ఇంత అవసరం లేదు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకొని ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మంచి అవకాశంలో మీరు కూడా సమితి అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీని మనం కంటిన్యూ చేద్దాం, ఆలస్యం చేయకుండా. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అనగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది? ఎవరన్నా ఇంటరాక్షన్ అవ్వచ్చు, సురేంద్ర గారు హెల్ప్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకున్నారు? జోష్నా గారు. మన జీవితము మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా రాసుకుంటే అలాగే ఉంటుంది మన జీవితం అని.
వినిపిస్తుందా సార్? ఎస్ ఎస్. ఓకే. నెక్స్ట్ సంజీవ్ గారు. సో మన లైఫ్ లో మనకంటూ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని దట్ విల్ బి ఇన్స్పిరేషన్ టు అదర్స్ అన్నట్ల మన సిగ్నేచర్ ని, మన బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవాలి. గిరిజా గారు. సార్ మన జీవితానికి ఒక రికగ్నైజేషన్ ని మనం కల్పించుకోవడం సార్, అంటే మనం క్రియేట్ చేసుకోవడం. ఉదయ్ కుమార్ గారు. సార్ మన లైఫ్ ని మనం ఎలా లీడ్ చేయబోతున్నాం, మనం లీడ్ చేసిన లేదంటే మనం లీడ్ చేసిన లైఫ్ ని నలుగురు చూసి దాని నుంచి ఏమి అంటే ఇన్స్పిరేషన్ కానీ అలాంటివి ఏదన్నా తీసుకోవడానికి మనం ఏ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది, అంటే ఒక సిగ్నేచర్ లాగా. నరేష్ గారు. రిమైనింగ్ పర్సన్ తో మళ్ళీ ఇంటరాక్షన్ అవుతానండి. లాస్ట్ క్వశ్చన్ నరేష్ గారు. ఒక బ్రాండ్ ని బ్రాండెడ్ గా చేయడం లాగా మన లైఫ్ ని ఒక స్టాంప్, ఒక గొప్పతనంగా చేసి వెళ్ళడం సార్. ఒక మనం మనం నలుగురు చెప్పుకునేలాగా మన గురించి ఒక బ్రాండ్ లాగా. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఎస్. ఇప్పుడు అల్లు అర్జున్ సైన్ ఎలా ఉంటుంది? సింపుల్ గా చెప్పేసాను, మీకు అందరు చెప్తారు. సైకి చేస్తే ఎస్ దుర్గారావు గారు చెప్తున్నారు. జస్ట్ ఒక స్టార్ లాగా ఉంటది, ఏ అని ఉంటుంది కదా. అది నేను అల్లు అర్జున్ సైన్ ఎలా ఉంటది అంటే మీకు చెప్పారు. అంటే ఆయన ఒక సిగ్నేచర్ ను కూడా ఒక బ్రాండ్ చేసుకున్నారు. అవునా? సిగ్నేచర్ అంటే మనకు ఒక వ్యక్తిగత గుర్తింపుకు చిహ్నం సిగ్నేచర్ అనేది. ఆ సిగ్నేచర్ అనేది ఏంటంటే గొప్ప విలువలు, ప్రాముఖ్యత కలిగి ఉన్న ఒక సిగ్నేచర్. ఇంపార్టెంట్ చాలా ఉంది దానికి. సిగ్నేచర్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్ తీసుకొని సైన్ చేస్తాం, బ్యాంక్ చెక్ మీద సైన్ చేస్తూ ఉంటాం. ఓకే, మనం ఎక్కడైనా సంతకం పెట్టామంటే సంతకం చేస్తూ ఉంటాము. అంటే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేస్తూ ఉంటాము. అంటే ఎంత స్ట్రాంగ్ బలంగా ఉంటే ఆ సిగ్నేచర్ కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సిగ్నేచర్ అంటే ఇంకొకటి కూడా ఉంది. మనం స్పెషల్ గా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. చెప్పగలరా ఏంటిది అది? ఫాస్ట్ చార్ట్ లైన్ పెట్టచ్చు, ఇంట్రాక్షన్ అవ్వచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు నేను చదువుకోలేదు అన్న వాళ్ళు ఎస్ ఆధార్ కార్డ్. ఇప్పుడు ఒకప్పుడు చదువుకోలేని వాళ్ళు ఏంటంటే తమతో వేలిముద్ర ద్వారాగా సిగ్నేచర్ చేసేవాళ్ళు, నిషాని అనేవాళ్ళు. ఇది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే చదువుకుంటూ కొన్ని సిగ్నేచర్ సంతకం పెట్టడం నేర్చుకున్న తర్వాత వేలిముద్ర చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తర్వాత ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చింది. ఆధార్ బయోమెట్రిక్ ద్వారాగా, ఆధార్ కార్డు ద్వారాగా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తమ్ము ఉందని అడుగుతుంటారు. ఆధార్ కార్డు ఫింగర్ పెట్టి మన సిగ్నేచర్ మన లైఫ్ హిస్టరీ మొత్తం అందులో వచ్చేస్తుంది. అంటే ఒక యూనిక్ పర్సన్ మనం, ఒక యూనిక్ గా మన ఈ వరల్డ్ లో మనం యూనిక్ గా వచ్చినాం కాబట్టి ఒక యూనిక్ పర్సన్స్ మనం. అందుకనే మన తమ్ముకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకున్నారా? బిగ్ పిక్చర్ మీ లైఫ్ లో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరు ఏ విధంగా ఊహించుకున్నారు? ఊహించుకున్నారు ఎప్పుడన్నా? మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక ఇంట్రాక్షన్ అయ్యి కాకుండా కొత్త వాళ్ళు మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా పెద్దగా ఊహించుకున్నారా? ప్రవీణ్ గారు. సార్ హ్యాపీ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్.
నేను వచ్చేసి ఊహించుకున్నాను సార్. నేను వచ్చి అంటే మంచిగా బిజినెస్ మ్యాన్ గాని కావాలి, మంచి కార్లో తిరగాలని, లగ్జరీ హౌసెస్ లో ఉండాలని ఊహించుకున్నాను. అంటే అంటే మంచిగా ఉండి అందరికి అంటే హెల్ప్ఫుల్ గా, అంటే ఎన్జిఓ రన్ చేయడం ఆ టైప్ లో ఉంది. జ్యోతి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. నన్ను నేను ఒక బెస్ట్ మదర్గా ఊహించుకున్నాను సార్. ఎందుకంటే నేను సింగిల్ పేరెంట్ని, మా వారు చనిపోయారు. సో అప్పుడు ఒక మంచి మదర్గా నా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి నేను అలా ఊహించుకున్నాను. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లకి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి అవకాశం ఇస్తూ సో ఒక మంచి మదర్గా వాళ్ళకు ఉండాలని అది ఊహించుకున్నాను సార్ నా లైఫ్లో. ముబీనా గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. జ్యోతి గారు చెప్పారు కదా సార్, ఒక గుడ్ మదర్ అని. నేను కూడా అదే అనుకున్నాను సార్. సేమ్ మేడం ఎలా చెప్పారో, నా పిల్లలు కూడా ఫాదర్ లేరు, నేను కూడా గుడ్ మదర్ అని ఉండాలి అనేసి అనుకుంటున్నాను సార్. నన్ను నేను ఊహించుకుంటున్నాను సార్, ఒక గుడ్ మదర్ గా ఉండాలి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి ఒక్కసారి. మీ అందరూ ప్రవీణ్ గారు సార్ ఇక్కడ ఉన్నారు, అక్కడ మాట్లాడతారు. ఫోన్ లో ఆఫ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రవీణ్ రెడ్డి గారు సార్ అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమంటే కెమెరా ఆఫ్ చేసుకోమని కాదండి. అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇక్కడ నేను ఒకటి చెప్తూ ఉంటాను, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ చుట్టూ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో వాటిని నేను చూసి చెప్తున్నాను. తెల్లవారుజామున పక్షుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. చల్లటి గాలి వీస్తున్న చల్లటి గాలి వీస్తున్న సమయం తెల్లవారుజామున, ఎక్కువజామున అంటారు. అప్పుడే మబ్బు తెరలను చించుకుంటూ వస్తున్న సూర్యుడు, పచ్చటి అందాలు విరబోసుకున్న ఒక మంచి పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఎటు చూసినా కూడా చాలా అందమైన ఇల్లు, అందమైన రోడ్లు. అలాంటి రోడ్లలో ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ముందు సైకిల్ తొక్కుంటూ వస్తున్న మరొక వ్యక్తి. హలో, హాయ్, హ్యాపీ మార్నింగ్ అని చెప్పి పలకరించుకుంటూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తి వెళ్ళిపోయారు. తను ఒక ఊరి చివరనున్న ఒక పెద్ద చెరువు గట్టుకు వెళ్ళాడు. అక్కడ వచ్చిన సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ యోగాసనాలు చేస్తూ ఉన్నాడు. తనను తాను ఊహించుకుంటున్నాడు. ఆ ఊహించుకుంటున్న దాని వ్యక్తి రేపటి రోజున నేను ఇలా ఉండొద్దు, నా డ్రీమ్స్, నా కలలు సాధ్యమయ్యేంత వరకు నేను ఒక మంచి ప్రయోజకున్నై తిరిగి ఇదే ఊరికి నేను రావాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, నా ఊరికి నా వంతు నేను కృషి చేయాలి, ఏదో ఒక సాయం చేస్తూ ఇంతగా మంచి అందమైన ఒక గ్రామాన్ని నేను చూడాలనుకుంటున్నాను అనుకుంటున్న ఒక వ్యక్తి. తను కళ్ళు తెరిచి తిరిగి ఆ ఊరిని చూసుకునే టైంలో ఒక మిరాకిల్ జరిగింది. అదే
తను ఏదైతే ఊహించుకున్నాడో కళ్ళు తెరిచి తిరిగి ఊర్లోకి వచ్చినప్పుడు తన డ్రీమ్స్ మొత్తం ఎలా ఉందో సేమ్ అలానే కనిపించింది. ఆ ఊరి మధ్యలో నిలబడి తను ఒకసారి చూసుకుంటే ఇది నేను ఊహించిన నా ఊరేనా అని అనిపించింది. అందులో మంచి వక్తగా, మోటివేషనల్ స్పీకర్గా, ఒక ట్రైనర్గా తను ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ వర్డ్స్తో ఆ రోజుని తను ప్రారంభించాడు. చుట్టూ ఉన్న వాళ్ళు క్లాప్స్తో అప్రిషియేట్ చేశారు దాన్ని. ఆ ఆనందంలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకుంటే అక్కడ నిలబడిన వ్యక్తి మీరే. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే ఆ వ్యక్తి. ఒక్కసారి కళ్ళు తెరిచి మీకు కలిగిన అనుభూతిని ఒకసారి చేసి మీకు ఎలా అనిపించింది కోనార్క గారు? అద్భుతంగా ఉందండి, అద్భుతమైన అనుభూతి. ఆ అప్రిసియేషన్ భావన, వాళ్ళ ముందు గట్టిగా నిలబడుకోవడం, ఆన్లైన్ ఫోకస్ లో మనం ఉన్నాం అనే ఫీలింగ్ చాలా ఆనందంగా ఉంది. ఇంకా గిరిజ గారు? సార్ జరగబోయే జీవితం కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపించింది సార్ నాకు. జరగబోయే జీవితం కళ్ళ ముందు కనిపిస్తుంది. సూపర్. గణేష్, ఇంకా ఎవరికి ఏమైనా రాలేదండి? మాట్లాడొచ్చు కదా ఈ టైంలో. మీకేమనిపించింది? ఎలా మీరు ఎక్స్పీరియన్స్, మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? వరలక్ష్మి గారు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఉన్నాను. మంచిగా అనిపించింది సార్. నిజమైతే బాగుంది అనిపించింది. జగదీశ్వర్ గారు? అలా జరిగితే సంతోషం, హ్యాపీగా ఉంటాం సార్. హ్యాపీగా ఉంటారు, సంతోషం. ఓకే. ఇక్కడ నేను ఒక చిన్న విజువలైజేషన్ చేస్తేనే ఇంత అందంగా ఉందని మీరు ఫీల్ అయ్యారు. మరి అది నిజమైతే, ఆ అందమైన జీవితాన్ని రియాలిటీ లైఫ్ లో మీరు తీసుకురాగలిగితే, అందుకని అడిగింది మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా తప్పుగా ఊహించుకున్నారా? ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, అదేనమాట. ఒక చిన్నగా ఉన్నప్పుడు ఒక బాలుడు తను ఎలా ఉండాలో అని ఊహించుకుంటున్నాడు. జస్ట్ మీకు విజువలైజేషన్ చేసింది కూడా అదే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఒక స్పెషలైజేషన్ తోనే పుడతారు. ఎప్పుడైతే ఒక తల్లి గర్భంలో పిండం రూపంలో ఉండి ప్రాణం పోసుకుంటాడో అప్పుడే దేవుడు రాసి పంపిస్తాడు. నీ వల్ల ఈ ఉపయోగం ఉంది, ఈ కార్యం ఉంది నీతో, ఇది నువ్వు చేయాల్సిన కర్తవ్యం అని చెప్పేసి దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ ఒక బిడ్డకి తను ఏం చేయాలనేది రాసి పంపిస్తాడు. తను ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు చాలా అవస్థలతో వస్తాడు, బాధతో, పెయిన్తో వస్తాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తాడు. తను ఈ ప్రపంచంలోకి వచ్చే ముందు అప్పుడు భయపడి ఏడవటం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే తల్లి దగ్గరికి చేరుకుంటాడో, తల్లి రొమ్ము పట్టుకొని పాలు తాగుతాడో, అప్పుడు ఆ భయం అనేది పోతుంది ఆ బిడ్డకి. ఆ భయాన్ని ఆ రోజే వదిలేసి ఉంటే ఎవరికి ఇన్ని కష్టాలు వచ్చాయండి. ఎవరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు భయంతో. కానీ ధైర్యంగా ఏదైనా సరే నేను వచ్చింది ఇది, చేయాల్సింది ఇది అని తెలుసుకొని ఉంటే ఎవరికి కూడా ఇలాంటి లెసన్స్ కూడా అవసరం లేదని అనుకుంటుంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక స్కిల్ ఉంది. మీలో కూడా ఒక స్కిల్ ఉంది. అది ఏంటి? అది దాన్ని ఎలా బయటికి తీస్తారు?
ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ స్కిల్? మరి మీరెందుకు ప్రయత్నం చేయలేదు? ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక స్కిల్ ఉందా అంటే దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్న ఆలోచనలు ఏంటి, మనం ఉన్న హ్యాపీనెసెస్ ఏంటి, మనం ఏం చేయాలి ఏం చేయొచ్చు అనేది, మీలో ఉన్న అభిరుచులు ఏంటి, మీ హాబీస్ ఏంటి, ఎలాంటి ఏ, ఆ, పనులు చేయొచ్చు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు లేదు, మీరు ఉన్న ఎక్స్పీరియన్స్ ని మీరు ఫేస్ చేశారు లేదు, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటం, కొత్త పనులు మొదలు పెట్టడం, వాటి వల్ల మనకి ఏమి వస్తుంది, ఎలా ఆ, నచ్చుతుంది అని తెలుసుకోవడం మీరు చేశారా లేదు. ఇవన్నీ చేస్తే మనలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటో మనకు బయటకు వస్తుంది. ఎదుటి వారిని నుంచి వచ్చే ప్రశంసలు కూడా అలానే ఉంటాయి. ఎదుటి వారి నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో మనం పోటీ పడుతున్నామని అంటే ప్రతిదాన్ని సవాలుగా ఎదుర్కోవాలి. ప్రతిదాన్ని సవాలుగా తీసుకొని మీరు ముందుకు వెళ్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలవగలరు. మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే ప్రతిది కూడా మీరు ఫేస్ చేస్తూనే ఉండాలి. ఈ రోజు నుంచి మీలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి అనేది మీరు ఒకసారి మీలో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకటి ఇక్కడ మీకు ఒక పేరు కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇక్కడ? సార్ చదవండి. ఒకసారి చదవండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? క్రియేషన్. క్రియేషన్. ఇంకా ఇంకా చెప్పగలరా? చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఎందుకు ఎంత మీరు లేట్ చేస్తే అంత సెషన్ లేట్ అవుతూ ఉంటాం. యూనివర్స్. 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 ఇక్కడ నేమ్ అడిగాను సార్, నేమ్ గురించి అడిగాను. మంజం గారు. క్రియేషన్. సురేష్ గారు. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అండి. క్రియేటింగ్. ఓకే ఓకే. అవును. ప్రవీణ్ గారు. Creation with the 3 colors. కోనార్క గారు. క్రియేట్ అయాన్. క్రియేట్ అయాన్. ఓకే ఎస్. ఇక్కడ క్రియేషన్ అది క్రియేట్ ఐ ప్లస్ ఆన్ అని కలర్స్ లో చూసుకున్నట్టయితే నేను ఐ క్రియేషన్ లో క్రియేట్ ప్లస్ ఐ ప్లస్ ఆన్ ఒక చూసుకున్నట్టయితే దీన్ని ఐ క్రియేట్ ఒక స్విచ్, దాన్ని ఆన్ చేస్తే నన్ను ఆన్ చేస్తే లైఫ్ అనేది బ్రైట్ గా ఉంటుంది. ఐ క్రియేట్ ఏ స్విచ్. నా లైఫ్ కోసం నా కోసం నేను ఒక స్విచ్ ని క్రియేట్ చేశాను. ఆ స్విచ్ ఏంటంటే బ్రైట్నెస్ కోసం, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దానికోసం ఒక స్విచ్ ని క్రియేట్ చేశాను. అది నేను ఎప్పుడైతే ఆన్ చేస్తానో అది బ్రైట్ గా మారుతుంది. ఐ క్రియేట్ ఏ స్విచ్ ఫర్ మై లైఫ్ ఆన్. నా లైఫ్ ఆన్ చేసుకుని ఒక స్విచ్ ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మీ లైఫ్ లో కూడా ఒక స్విచ్ ని క్రియేట్ చేయండి. మిమ్మల్ని మీరు ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్రియేట్ చేయండి. ఆ స్విచ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కానీ మన ఇంట్లో స్విచ్చెస్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. కానీ ఈ స్విచ్ మాత్రం ఇప్పుడు ఆన్ లోనే ఉండాలి. మీరు ఆన్ చేస్తున్నారా, ఆఫ్ చేస్తున్నారా? మీరు క్రియేట్ చేస్తున్నారా, ఇంకా క్రియేట్ చేయట్లేదా? దీని తర్వాత చూసుకున్నట్టే ఇందాక యూనివర్స్ అన్నారు. అవును, నేను చెప్తుంది కూడా ఈ సృష్టి ఎలా ఫస్ట్ పుట్టింది చెప్పగలరా?
ఈ సృష్టి ఎలా పుట్టింది? క్రియేషన్ మిల్కీ గెలాక్సీ క్రియేషన్ ప్లస్ ఐఆర్. సృష్టి ఎలా పుట్టింది? దుర్గారావు గారు. రిమైనింగ్ పర్సన్స్ మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది తప్పైనా ఒప్పైనా సరే మిమ్మల్ని మీరు ఆన్ చేసుకొని మాట్లాడండి. మ్యూట్ లో ఉండొద్దు. తప్పైతే కరెక్షన్ చేసుకుంటారు, ఒప్పు అయితే నలుగురికి తెలిసేలా చేస్తారు. దుర్గారావు గారు చెప్పండి సార్. సార్ అది బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక విస్ఫోటనం జరిగింది. దాని తర్వాత సృష్టి స్టార్ట్ అయింది. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరు? సురేష్ గారు. పరమాణు విస్ఫోటనం చెందడం బిగ్ బ్యాంగ్ థియరీ అండి. సేమ్ బిగ్ బ్యాంగ్ థియరీ బట్ పరమాణువును ఎక్స్పాండ్ చేయడం క్రియేషన్. నాగమణి గారు. మొదటగా భూగోళం అంతా ఒకటే భాగంగా ఉండేది సార్. అది గోండ్వానా, లొరేషియా అనే 2 భాగాలుగా విడిపోయి అనేక ఖండాలుగా విభజించబడి ఏర్పడింది సార్. ఓకే, అంటే ఇక్కడ మీకు చెప్తున్న ప్రతి కూడా కరెక్టేనండి, నేను కాదనను. ఓకే, కాకపోతే ఒక విషయం చెప్తున్నాను. బిగ్ బ్యాంగ్ ద్వారాగా ఈ సృష్టి ఏర్పడింది అని అంటున్నారు. ఎవరు చెప్పారు బిగ్ బ్యాంగ్ ద్వారాగా సృష్టి ఏర్పడిందని? ఎవరు చెప్పారు బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ సృష్టి ఏర్పడింది అని? సురేష్ గారు. అది ఒక థియరీ అండి. అంటే ప్రజెంట్ సైంటిస్ట్ చెప్తున్నారు కానీ బట్ అది ఒక థియరీ మాత్రమే. సైంటిస్టులు చెప్తున్నారు, అదొక థియరీ. సైంటిస్టులు చెప్పారు కాబట్టి ఒక థియరీ అని మీరు అంటున్నారు. ఓకే, నేనేమంటున్నానంటే మంజం గారు చెప్పండి సార్. సృష్టి తనకు తానే సృష్టించుకుంది సార్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సృష్టి తనను తాను తయారు చేసుకుంది. సైంటిస్ట్ అప్పుడు చూడలేదు, అది ఎలా పుట్టిందో తెలియదు. ఒక సైన్స్ ప్రకారంగా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇలా జరిగిందని మాత్రం ఒక థియరీని మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ సృష్టి తనను తాను తయారు చేసుకుంది. ఈ తనను తాను ఇంత సృష్టించుకున్న సృష్టి ఈ రోజు స్టిల్ మనకి 2000 years బ్యాక్ ఎలా ఉంది, 1 lakh years అప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ స్టిల్ 2024 లో ఈ సృష్టి ఎలా ఉంది చూసుకున్నట్టు ఎంత డే బై డే చేంజ్ అవుతూనే ఉంది. ప్రతిది కూడా ఒక మార్పు తనను తాను చేంజ్ చేసుకుంటూనే ఉంది. 1990లో హైదరాబాద్ ఎలా ఉండేది, 1999కి వచ్చిన తర్వాత ఎలా ఉంది, 2000 నుంచి 2024కు చూసుకున్నట్లయితే ఎలా ఉంది, ఎంత చేంజెస్ వచ్చినాయి. తనను తాను నిర్మించుకుంటే ఇంత డెవలప్ అయిందంటే మరి మిమ్మల్ని మీరు సృష్టించుకోలేరా? మిమ్మల్ని మీరు అంత డెవలప్ చేసుకోలేరా? ఒక సృష్టి తనను తాను ఇంత డెవలప్ చేసుకుందంటే ఒక మనిషి తనను తాను తయారు చేసుకోవడానికి అవకాశం లేదా? మీ ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మరి మీ ముందున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎవరు ఒకసారి క్వశ్చన్ చేసుకో. మీరు ఎవరు? మీరు ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? మీ వల్ల ఉపయోగం ఏంటి? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? ఏం జరగట్లేదు మీ లైఫ్లో? ఎందుకు మీ లైఫ్లో సక్సెస్ అనేది రావట్లేదు? ఎందుకు మీ లైఫ్లో సక్సెస్ అనేది వచ్చింది? ఎక్కడ సక్సెస్ని మీరు అధిగమించి ఇంకా ముందుకు వెళ్తున్నారు? ఎక్కడ మీ ఫెయిల్యూర్స్ అనేది మీ లైఫ్లో వస్తున్నాయి? అసలు మీరు ఎవరు అనే దాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతానండి. మీ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో మీరేం రాసుకున్నారు? మీ నోట్బుక్లో మీ ఫస్ట్ పేజ్లో మీరేం రాసుకున్నారు? స్వామి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్.
డైరీలో కానీ ఫస్ట్ పేజ్లో కానీ అంటే నాకు ఇష్టమైన గాడ్ పేరు రాస్తాను సార్. ఓకే. ఇంకా తర్వాత రేపటి ప్లానింగ్ రాసుకుంటాను. ఓకే. మిడిల్లో నెక్స్ట్ పేజ్ ఇంత మిడిల్ అని నెక్స్ట్ పేజ్ నేమ్ రాసు. ఓకే. వరలక్ష్మి గారు నేమ్ సార్. నేమ్ రాసుకున్నాను. ఓకే. ఇంకేమైనా రాయలేదా మ్యామ్? ఓన్లీ ఒక ఖాళీ పేజ్ నేమ్ ఉంది అంతేనా? ఎస్. ఓకే రైట్. వెంకటేశ్వర్లు గారు మీట్లో ఉన్నాను సార్. మీట్లో ఉన్నాను సార్ వెంకటేశ్వర్లు గారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. గిరిజా గారు సార్ యాక్చువల్లీ నాకు వచ్చే ఆలోచనని రాసుకుంటాను సార్. నేను మీ ఫస్ట్ పేజ్లో ఏం రాసుకున్నారు అని అడిగాను. రాసుకుంటాను అంటే రాసుకుంటూనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు నేను రాసుకున్నది యూజ్ చేసే బుక్ లో ఫార్ములాస్ ఆఫ్ లైఫ్ అని రాసాను సార్. ఈ బుక్ ఓపెన్ చేసేటప్పటికి నా మైండ్ లో రన్ అయ్యే థాట్ అది సార్. అంటే ఒక లైఫ్ సంబంధించి ఓన్ గా ఒక ఏబిసిడి వేలో ఫార్ములాస్ ఏమైనా తయారు చేసుకోవచ్చా అనేది. సో నేను దీని ఇక్కడ ఫార్ములాస్ ఆఫ్ లైఫ్ అనే దానికి స్టార్ట్ చేశాను సార్. వెరీ గుడ్. నిజం గారు సార్ నేనైతే వన్ మినిట్ సార్ స్వప్న గారు నేనైతే ఇంటర్నెట్ అని రాసుకున్నాను సార్. రాసిన తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాద వివరణాలతో అలాగే నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు వందనములు తెలుసుకుంటూ జై భీమ్ జై భారత్ వందే మాతరం అని రాసుకుంటూ బ్యాచ్ నెంబర్ 168Bలో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి ఇంపాక్ట్ జర్నీ స్టార్టెడ్ అయింది అనుకోని నేను రాసుకున్నాను సార్. సో లేసీ అడ్వైజర్ గా ప్రొఫెషన్ ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి ఇదే జర్నీని మళ్ళీ ఇట్లాగే కొనసాగిస్తూ మంచి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్తాను అనుకొని నేను రాసుకున్నాను. నవీన్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను పైన ఓంకారం సింబల్ పెట్టి పక్కన ఓం అని లెటర్స్ రాసి మధ్యలో నా పేరు రాసుకొని కింద నా సిగ్నేచర్ చేసుకున్నా సార్. సూపర్. వెంకటేశ్వర్లు గారు సార్ అక్కడ అన్మ్యూట్ అనే పాప వచ్చింది కదా దాన్ని క్లిక్ చేయండి. మీకు అన్మ్యూట్ అవుతుంది. మీకు సమ్ ఇష్యూ ఉంటుంది సార్. ఉదయ్ కుమార్ గారు సార్ అంటే నా పేరు నా అడ్రస్ అంటే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను నా అడ్రస్ రాసుకుంటాను. అంటే లైక్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్. నేను చెప్పే పాయింట్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి. మీ లైఫ్లో ఎలా ఉండాలనేది నేను చెప్తాను. ఫస్ట్ పేజ్లో మీరు ఎలా ఉండాలనేది మీరు రాసుకున్నారు. ఓకే. మిడిల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవ్రీడే ఒక టాపిక్ వచ్చిందని మీరు నోట్ చేసుకుంటూ ఉన్నారు. అవునా? ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు అని అంటే మీ చివరి పేజ్లో ఏం రాస్తారు? మీ చివరి పేజ్ అంటే ఏంటి? దాంట్లో ఏం రాస్తారు? నాగమణి గారు మనం ఫస్ట్ పేజీలో నా నేమ్ రాసుకున్నా సార్. ఫస్ట్ తర్వాత నేను చివరి పేజ్ గురించి ఫస్ట్ పేజ్ అయిపోయింది. చివరి పేజ్ నాకు అర్థమైన విషయం రాసుకుంటా సార్. ఆ టాపిక్ నుంచి అర్థమైన విషయం. ఓకే. జ్యోతి గారు సార్ మీరు అడిగేది అంటే నోట్స్ లో చివరి పేజా మన లైఫ్ లో అట్లా అది ఒకటి మీరు క్లారిటీ. రెండు విధాలుగా చెప్పండి. ఓకే సార్. అంటే గెలిచానా ఓడిపోయానా అంటే నేను ఫస్ట్ అనుకుంటాను కదా సార్. ఫస్ట్ పేజ్ లో నేను ఏం కావాలనుకుంటాను నా పేరు పక్కన అది ఉంటుంది. మధ్యలో దానికోసం ప్రయత్నిస్తాను. చివర అది సాధించానా లేదా అనేది రాస్తాను సార్. లక్ష్మి గారు
నా చివరి పేజ్ నేను రాసుకోను సార్. అది నేను సాధించిన దాన్ని బట్టి అది అవుతుంది. జరుగుతుంది. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ప్రతి ప్రయత్నంలో ఫస్ట్ పేజ్ తర్వాత లాస్ట్ పేజ్కు గ్రాటిట్యూడ్ చెప్తాను సార్ నేను. ఆ జర్నీలో ఎవరెవరు నా ఎఫర్ట్కు సహకరించారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ రాసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నేను మీ అందరితో ఇంట్రాక్షన్ ఉంటాను. ఫస్ట్ పేజ్లో మీ పేరు రాసుకున్నారు, ఈ లైఫ్లో మీకు ఎలా వచ్చారు, ఏం చేశారు అనేది ఫస్ట్ పేజ్ మీ లైఫ్లో. మిడిల్లో మీ లైఫ్లో మీరు చేస్తున్న మీ జరుగుతున్న ప్రయాణం, మీ మిడిల్లో మీ జీవితం, మీ కళ్ళ ముందు ఉన్న మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ లైఫ్ అనేది మిడిల్ పార్ట్. చివరి పేజ్ అనేది నేను చెప్పబోయే చివరి పేజ్ అనేది, ఆ చివరి పేజ్ అనేది మీరు కాదు రాసేది, మీ నుంచి తెలుసుకున్న వాళ్ళు, మీ గురించి మీరు చేసిన ఏదైతే అచీవ్మెంట్స్ ఉంటాయో అవి పొందిన వాళ్ళు మీ చివరి పేజ్ రాస్తారు. అది శిలాఫలకం అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక బుక్ అయినా అయి ఉండొచ్చు, మరొక విధంగా మీరు క్రియేట్ చేసుకున్న లైఫ్ అయినా అయి ఉండొచ్చు. దట్ ఈస్ చివరి పేజ్. మీ ప్లాన్ ఎలా చేసుకుంటారండి చివరి పేజ్ కోసం? ఫస్ట్ పేజ్లో మనం ఏంటనేది ఈ ప్రపంచానికి మనం పరిచయం చేసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం అనేది మిడిల్లో మనకున్న పేజెస్లో ఉన్న మన లైఫ్. చివరి పేజ్ మాత్రం మనం కాదండి రాసుకునేది, మన పేజ్ని వేరే ఒకళ్ళు రాయాలి. మన రీసెంట్గా రతన్ టాటా గారు చనిపోయారు. తన గురించి చనిపోయిన రోజు ఎంతమంది స్టేటస్లు పెట్టారు, తను చేసిన అచీవ్మెంట్స్, తను చేసిన ఈ ప్రపంచంలో తన మిరాకిల్స్ ఏంటి, తన గురించి బయోగ్రఫీలు రాశారు, తన గురించి చాలా అందమైన కథలు చెప్పారు, తన లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పారు. తన గురించి లబ్ధి పొందిన వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ దేశం కోసం తను చేసిన ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని చరిత్రలో లిఖించే విధంగా ఆయన మరణం అనేది ఉంది. మరి మన జీవితం కూడా చివరి పేజ్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీ పేజ్ ఎలా ఉండాలనేది ఒకసారి మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకునేలాగా చూడండి. మీకు ఒక మీలో ఉన్న స్పెషలైజేషన్ ఎలా ఉండాలనేది మీకు చెప్తాను నేను ఇక్కడ. ఇది జపాన్ వాళ్ళు ఈ ప్రపంచానికి అందించిన ఒక సూత్రం. ఇది మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇది ఇకిగాయ్ అనే ఒక బుక్ ద్వారాగా ఈ ప్రపంచానికి చాలా మంది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్న ఒక అంశాన్ని మీ ముందుకు నేను పెడుతున్నాను. వాట్ యు లవ్ టు డూ. మీరు ప్రేమించే పనులేంటి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఇష్టపడేవి ఏంటి లైఫ్లో? ఒకసారి పాయింట్స్ నోట్ చేసుకోండి, ఫస్ట్ పేజ్లో రాసుకోండి. ప్రతి మనిషికి కూడా తన జీవన పర్యవసనానికి కావలసిన, తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావలసిన ఈ 4 సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పే ఒక 4 బుల్లెట్ పాయింట్స్ ప్రతి మనిషికి చాలా అవసరం. ఇవి మీరు వాట్ యు లవ్ టు డూ, మీరు ప్రేమించే ఇష్టమైనవి ఏంటి? ఒక 100 రాసుకోండి. మీ లైఫ్లో ఏమున్నాయి, మీరు ఏటిని ఇష్టపడుతున్నారు, మీరు ఏం చేద్దాం అనుకున్న 100 రాసుకోండి మీ పేజ్లో. ఫస్ట్ ప్రిపేర్ చేయండి, ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయండి. ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని షార్ట్ అవుట్ చేయండి. మీరు చేయగలిగినవి ఏంటి అందులో? వాట్ యు వాంట్ టు డూ ఫర్ లైఫ్ టైం. వాట్ యు వాంట్ టు డూ ఫర్ లైఫ్ టైం. మీరు లైఫ్ టైం మీరు చేయగలిగిన వాటిని షార్ట్ లిస్ట్ చేయండి. ఫస్ట్ లిస్ట్లో నుంచి షార్ట్ లిస్ట్ చేయండి.
ఫస్ట్ లిస్ట్ నుంచి తను షార్ట్ లిస్ట్ చేయండి. అలానే మళ్ళీ వాట్ ద వరల్డ్ నీడ్స్, మీ ప్రపంచానికి అవసరమైంది ఏంటి, మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో షార్ట్ లిస్ట్ చేశారో సెకండ్ లిస్ట్ లో, దాన్ని మీరు ఈ ప్రపంచానికి ఉన్న అవసరాలు ఏంటి, దానివల్ల ఈ ప్రపంచానికి ఏం అవసరం ఉంది, దాన్ని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయండి అందులో నుంచి. ఫోర్త్ పాయింట్, విల్ యూ గెట్ పేడ్ ఫర్ ది స్కిల్స్. థర్డ్ లిస్ట్ నుంచి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయండి, మీరు దానిలో ఎంత సంపాదించగలుగుతున్నారు, మీరు ఇష్టమైనవి ఏంటి, ఇష్టపడుతున్న వాటిలలో మీరు చేయగలిగిన వాటిని ఏమండి, మీరు చేయగలిగేవి ఏంటి, ఆ చేయగలిగిన పనులు ప్రపంచానికి అవసరం ఎంత ఉంది, ప్రపంచానికి అవసరం ఉన్న దాంట్లో మీరు ఎంత సంపాదిస్తున్నారు. మీ జీవితాన్ని వృధా చేసుకోవటం కాదు ఇక్కడ మీ ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు మీ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక 4 పాయింట్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా చేయాలి, ఏం చేస్తారు, మీకు ఏమొచ్చు, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేయండి, ప్రపంచానికి అవసరమయ్యేయండి, ఏం చేద్దాం అనుకుంటే దాంట్లో మీరు ఎంత సంపాదిస్తున్నారు. అంటే మనకి లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన వాళ్ళకి జీవనం. ఈ ప్రపంచంలో ఒకటి ఏంటంటే మనిషి మాత్రమే కష్టపడతారు, ఏది కూడా ఇది రేపటి కోసం కష్టపడతారు, జంతువు కష్టపడదు, పక్షి కష్టపడదు, తన ఆహారం కోసం వెతుక్కోలేదు. కానీ మనిషి మాత్రం రేపటి కోసం ఈ రోజే కష్టపడాలి, రేపటి బతకడం కోసం తను ఈ రోజే తను ఏం చేయాలనేది ఆ పనికి నుంచి డబ్బు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలా, తనకున్న నిత్య అవసరాలు ఏమైనా ఉన్నా సరే ప్రతిదీ కూడా దానికోసం కష్టపడుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. కానీ ఏ జంతువు కష్టపడదు, తనకు దొరికిన దాంతో బతుకుతుంటది, వాటికి ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా అంత పెద్దగా ఎక్కువ రావు. మనం సృష్టిస్తే తప్ప, వాటికి మనం చేస్తున్న వాటి నుంచి వాటికి ఏమైనా హాని కలిగితే తప్ప. ఈ 4 పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలానే ఇన్స్పిరేషన్ లైఫ్ స్టోరీ చూసుకున్నట్టు ద ఈగల్ ఇన్స్పైర్ యువర్ లైఫ్. గద్ద జీవితం చూసుకున్నట్టయితే మీ జీవితాన్ని చాలా మార్చేస్తుంది. తన లైఫ్ లో గద్ద ఒక 30 ఇయర్స్ లైఫ్ ఉంటది. 30 ఇయర్స్ ఇది మళ్ళీ ఒకసారి మీకు ఒక చోట వస్తుంది, అందుకని చాలా సింపుల్ గా చెప్తాను. ఇంకొక చోట వస్తుంది మీకు లైఫ్ లో తన గద్ద ఫస్ట్ తన లైఫ్ వచ్చేసి 30-40 ఇయర్సే ఉంటుంది. 30-40 ఇయర్స్ అయిన తర్వాత అది ఒక వయసు మించిపోయి ఉంటది. అప్పుడు తన రెక్కలు, గోళ్ళు, ముక్కు అన్ని పెరిగిపోతాయి అన్నమాట. అవన్నీ మళ్ళీ ఏం చేస్తుంటే ఒక హిల్ ఏరియాకి వెళ్ళిపోతుంది. హిల్ ఏరియాకి వెళ్ళిపోయి తన ముక్కుని కొట్టి 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 ఎరగొట్టేసుకుంటారు ఫస్ట్. తర్వాత తన మళ్ళీ కొత్తగా ముక్కు రావటం ప్రారంభిస్తుంది. అవి వచ్చిన తర్వాత తన కొన్ని ఈకలన్నీ తీసేసుకుంటది. తీసేసుకున్న తర్వాత కొత్తగా మళ్ళీ తాను మళ్ళీ యంగ్ గా తను మార్చేసుకుంటుంది. తన లైఫ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 30-35 ఇయర్స్ మళ్ళీ పెంచుకుంటుంది లైఫ్ టైం. చాలా అందమైన ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుంది. ఇది మరొక చోట మీకు వస్తుంది, అందుకని జస్ట్ షార్ట్ గా మాత్రమే మీకు తీసుకుంటుంది. అలానే సీతాకోక చిలుక తెలుసు కదా. సీతాకోక చిలుక చాలా అందంగా ఎలా తయారవుతుంది, తన లైఫ్ ఎలా మారిపోతుంది, మనం చిన్నప్పుడు చదువుకున్నాం బుక్లో కూడా ఉండే దాని గురించి. ఫస్ట్ చేదరించుకుంటుంది. ఒక గొంగూర పురుగు దశలో ఉన్నప్పుడు అది మన ఒంటి మీద పడుతుందంటే పాకి ఎక్కడ మనకి ఎలర్జీ వస్తుందా అని చెప్పేసి ఫస్ట్ మనం దాన్ని అసహించుకుంటాము, భయపడతాము, దూరం పడేస్తాము, చంపేస్తాము. కానీ తను ఉన్న ప్లేస్ నుంచి తను సీతాకోకచిలుక మారటానికి తన దశను మార్చుకుంటూ వెళ్తాం. తను బయటకు వచ్చినప్పుడు అందమైన రెక్కలు విప్పిన సీతాకోకచిలుక
ఆ సీతకోవచ్చులు చూడగానే మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అప్పుడు ఇష్టపడతాం దాన్ని. అంటే ప్రజెంట్ నాకు తెలిసి మనం కూడా అదే దశలో ఉన్నాం, ఒక గొంగళ పురుగు దశలో ఉన్నాం. మనం మార్చుకుంటే, ఇప్పుడే మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, మనం ఏం చేయాలనుకున్న మొదలు పెడితే రేపటి రోజున చాలా అందంగా గొంగళ పురుగులాగా మారే అవకాశం, అదే సీతకోక చిలుకలాగా మారే అవకాశం ఉంది. మన ప్రయాణాన్ని ఆప్ చేసి సీతకోక చిలుకలో మనం ఆడాలి. దాని వెనకాల కఠోరమైన శ్రమ, కృషి, ఫలితం ఉంటుంది. వాటి తర్వాతే సక్సెస్ లైఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీకు మీరే పోటీగా ఉండాల. మిమ్మల్ని మీరు, మీకు ఎవరో వేరే వ్యక్తులు పోటీ కాదు, మీకు మీరే పోటీ. ఈ పోటీ ప్రపంచంలో గెలవాలి, నిలబడాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు గెలవాలి. యు ఆర్ ఏ హీరో. మీరు హీరోగా ఉన్నారు అని అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేదాన్ని ఎలా మీరు ఈ హీరో లెవెల్గా తీసుకెళ్ళగలిగితే మీరు హీరో అవుతారు. ఇప్పుడు చాలా మందికి సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. ఎంతమందికి ఫ్యాన్స్ ఉన్నారు? మీరున్నారా? మీకు ఇష్టమైన హీరో ఎవరున్నారు? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. ఉంటే మీరు ఒక హీరోకి ఫ్యానేనా? ఎస్ అని టైప్ చేయండి. ఉంటే లేదనుకుంటే నో అని టైప్ చేయండి. మీ చాట్ బాక్స్కి నో. ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ తులసిరామ్ గారు, ఎస్ కృష్ణారావు గారు, ఎస్ జ్యోతి గారు, ఎస్ ప్రవీణ్ గారు, ఎస్ మై హీరో మై డాడ్ మింజం గారు, ఎస్ లక్ష్మి గారు, ఎస్. ఓకే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే మీరు మీ లైఫ్ లో కూడా ఒక హీరో, మీకు ఒక ఫ్యాన్ గా మీరు ఉన్నారు. కానీ మరి మీకెందుకు లేదు ఫ్యాన్? మీరెందుకు హీరో అవ్వకూడదు? మీరే ఒకరికి ఎందుకు హీరోగా ఫ్యాన్ గా ఉండాలి? ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఉంచుకోండి, నేను ప్రశ్నించుకోండి. నేను ఒకరికి ఎందుకు ఫ్యాన్ గా ఉండాలి, నాకెందుకు ఫ్యాన్స్ ఉండకూడదు? మనం యూట్యూబ్ లో చూస్తుంటాం, చాలా ఇన్స్పిరేషన్ పర్సన్స్ వీడియోస్ వస్తే చూస్తూ ఉంటాం, చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాం. వాళ్ళ చెప్పేదానికి మోటివేషన్ అవుతూ ఉంటాం. గంప గారు వీడియోస్ చూస్తూ ఉంటాం, చాలా ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలానే మిగతా వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు వీడియోస్ చూసి మనం కామెంట్ చేసి మనం లైక్ చేసాం, మరి మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా? మన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? మన వీడియోస్ ఎందుకు లేవు అక్కడ? వాళ్ళు కూడా కామన్ మ్యానే కదా, గంప గారు కామన్ మ్యానే, మిగతా వ్యక్తులు కూడా కామన్ మ్యానే, హీరో కూడా ఒక కామన్ మ్యానే. మరి వాళ్ళందరికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు మరి మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతాం ఉండాలనుకో మీరు కోరుకోవట్లేదు. ఎస్ స్వామి గారు. సార్ హ్యాపీ అండి సార్. అది నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి సార్ వీడియోస్ ఫాలో చేసుకుంటా, లక్ష్మీనారాయణ గారిది, జేడి లక్ష్మీనారాయణ గారి స్పీచెస్ అన్ని వినుకుంటా, నేను కూడా ఇట్లా ఏ రోజైనా సరే ఇంకా 5 సంవత్సరాలైనా కొంత 100 మందికి 200 మందికి స్పీచ్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చి నా సంతకం అడగాలని నాకు కూడా ఒక కోరిక ఉండేది సార్. లక్ష్మీనారాయణ గారు చెప్పేది, మీ ఎవరికో పోయి ఆటోగ్రాఫ్ ఇవ్వడం కాదు, మీ ఆటోగ్రాఫ్ వేరే వాళ్ళు వచ్చి అడగాలి. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. గంప గారు కూడా చేస్తున్న ప్రయత్నం కూడా అదే అవుతుంది. తను ఒక్కడే ఎదుగుతాం కాదు, నాతో పాటు ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు రావాలి. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ ఉండాలి. ప్రతి ఊరికి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని ఐసీఐ ప్రారంభించారు. మరి మీరు కూడా మీ లైఫ్ ని ఎవరికో ఫ్యాన్ గా ఉండటమా, లేకపోతే మీకు ఫ్యాన్ గా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవటమా? మొన్న మమతా మేడం చెప్పింది, గంప గారు ఒక మాట చెప్తుండేవాళ్ళు, గోల్
పెట్టుకున్నాడు గోల్ కోసం పని చేస్తుంటాడు, గోల్ లేనోడు గోల్ ఉన్నోడు కోసం పని చేస్తారంట. గోల్ ఉన్నోళ్ళ కోసం పని చేస్తే మీ గోల్ రీచ్ అవుతుందా? రీచ్ అవుతారా? అచీవ్ అవుతారా? లేదు కదా. మీకు కూడా గోల్ పెట్టుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఎలా ఉండాలంటే మీ లైఫ్ ఎప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉండాలి. ప్లాన్ ఏలో ఫెయిల్ అయ్యారంటే ప్లాన్ బిలో సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా ఒక మనిషికి సక్సెస్ అనేది ఒక్క రోజుతో రాదండి. ఒక్క రోజుతో రాదు సక్సెస్ అనేది. ఒక ఫెయిల్యూర్ ఫేస్ చేస్తేనే సక్సెస్ ని చూడగలుగుతారు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒకేసారి సక్సెస్ అయిన పర్సన్ ఉన్నారని అంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఒడిదుడుకులు ఎదురవుతాయి, అన్ని ఫేస్ చేయాల్సిందే. ఫోకస్, మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఎలా ఫోకస్ చేయాలనుకుంటున్నారు? మోరల్ వాల్యూస్ తెలుసుకోండి. మోరల్ వాల్యూస్ మీద ఫోకస్ చేయండి. కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం ప్రతిరోజు ఏదో కూడా కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ పరిశీలన, కొత్తగా ఆలోచించండి. వాటిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాటి మీద నుంచి మీరు ఏం తెలుసుకున్నారు, వాటి నుంచి మీ బలహీనతలు బలాలు ఏం తెలుసుకోండి. ఓకే, పేషెన్సీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వీటి మీద ఫోకస్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఈ కాంపిటెన్సీ సిస్టంలో చాలా మంది కూడా కాంపిటేటర్స్ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ లక్ష్యం వాళ్ళది, మీ లక్ష్యం మీదే. కానీ వాళ్ళు మీ పోటీ అని అనుకోవటం కాదు. మీరు ఏదైతే గెలవాలనుకుంటున్నారో అక్కడ మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకోండి. ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. తన గోల్ కోసం తను కష్టపడుతుంటాడు ఎదుటివాడు. మీ గోల్ కోసం మీరు కష్టపడాలి. దానికోసం మీరు మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ అవ్వండి. మీకు ఇన్స్పిరేషన్ ఉన్న పర్సన్స్ ఎవరు? సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మీరు సామాజిక బాధ్యతతో సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అని ముందుకు రావాలి. వాటి మీద చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఫోకస్ చేయండి. అంటే మీరు చేసే ప్రతి ఒక్క అంశం కూడా మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది. మిమ్మల్ని రేపటి కోసం ఏదో ఒక పొజిషన్ తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క అంశం ఉపయోగపడుతుంది. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఏదైనా ఫాలో అయితే ఒక కోర్స్ని ఫాలో అవ్వండి, మీ సక్సెస్ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో వేలు పెట్టద్దు. ఇప్పుడు ఫెయిల్ అయిన ఇంకో దాంట్లో, ఇంకోటి ఫెయిల్ అయిన ఇంకొకటి దాంట్లో మారుస్తూ ఉండద్దు. ఏదైనా ఒకటి కోర్స్ అంటే చేసేదే కాదు. మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏ లక్ష్యం కోసం పని చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే గోల్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారో దానికోసం మీరు ఎంచుకున్నదే అది కోర్సు. మీరు చేసుకున్న ప్లానింగే ఒక కోర్సు, దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. చెప్పాను కదా ప్లాన్ ఏ ప్లాన్ బి అని. ఆ ప్లాన్ ఏ ప్లాన్ బిలో ఫెయిల్ అయిందంటే ప్లాన్ బిలో సక్సెస్ కోసం ప్రయత్నం చేయాలి. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. క్రియేట్ ఏ స్పేస్. మీకోసం మీరు స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఇది నాకు ఇష్టమైన సబ్జెక్టు, క్రియేట్ ఏ స్పేస్ అనేది. మన లైఫ్లో చాలా మంది నేను బిజీగా ఉన్నాను అనే పదం బాగా వాడుతుంది. ఎంత బిజీగా ఉన్నారండి? బిజీ అనే పదానికి వాడటం చాలా ఈజీ, కానీ ఆ బిజీ అనే దానికి యూజ్లెస్. మనం చాలా బిజీగా ఉన్నాం, కానీ బిజీగా ఉన్నట్టు మనం క్రియేట్ చేసుకుంటాం. ఎదుటి వాళ్ళ ముందు బిజీగా ఉన్నట్టు మనం చెప్పుకుంటాం. మనం ఫ్యామిలీకి టైం ఇవ్వం, మనకు టైం ఇవ్వం. ఓకే, మనం చేసే పని కూడా సరిగ్గా టైం ఇవ్వం.
ఇంట్లో పిల్లలు మనకి ఏదైనా ప్రేమగా మనతో మాట్లాడటానికి వచ్చారు, మనతో ఏం చేశారంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వం మనం. ఎందుకంటే ఏదో బిజీగా ఉన్నట్టు ఫీల్ అవుతాం. మన కళ్ళ ముందు ఉండేది బిజీ ఏంటంటే ఫోనే, అదే బిజీ. దాంట్లో షార్ట్ వీడియోస్ చూడాలి, యూట్యూబ్ వీడియోస్ చూడాలి, అన్నీ చూడాలి. చాలా బిజీగా గడుపుతూ ఉంటాం. కానీ లక్షలు సంపాదిస్తున్నాం అందులో, ఒక్క రూపాయి వాల్యూ ఉందా దాంట్లో? లేదు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పేది ఏంటంటే స్పేస్ క్రియేట్ చేయండి. మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని కోసం, ఒక లక్ష్యం కోసం ఒక స్పేస్ క్రియేట్ చేయండి. బిజీ అనే పదాన్ని డిలీట్ చేయండి. మీ లైఫ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ అనే పదాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి మీరు చేయాలనుకున్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏం చేద్దాం అంటే ఎవరికి ఇద్దాం ఇంపార్టెన్స్? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళతో ఒక ప్రేమగా గడపండి. వాళ్ళతో పిల్లలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా 4 కబుర్లు చెప్పండి, మంచిగా మాట్లాడండి. వాళ్ళు పిల్లలు కనిపించారంటే ఫస్ట్ మీరు అందరూ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. వాళ్ళ ముందు ఫోన్ పట్టుకొని కూర్చుని ఉంటే వాళ్ళకి మీ టైం ఇచ్చేంత స్పేస్ లేదు మీ దగ్గర, ఉన్నా లేదు. కానీ ఏ పని చేయాలన్నా బిజీగా ఉన్న దాన్ని ఇంట్లోంచి మీరు బయటకు వస్తే మీ లైఫ్లో కావాల్సినంత స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ నుంచే మీరు లైఫ్ మొత్తం టోటల్ ఎస్టాబ్లిష్ చేసేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు బ్రాండ్గా తయారు చేసుకోండి. ఇప్పుడు నేను ఇందా చెప్పిన స్టార్టింగ్లో మీకు మిరాకిల్ ఇన్ మై లైఫ్, ఇంపాక్ట్ అన్న నా లైఫ్లో ఒక మిరాకిల్. నా పేరు చెప్పాను మీకు ఫస్ట్, నన్ను అలా పిలిచేవాళ్ళు. ఫస్ట్ నా పేరు రామ్ ప్రసాద్ అనే వాళ్ళు పిలిచేవాళ్ళు. ఇంట్లో ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. చాలా కొంతమంది రామ్ అని పిలిచేవాళ్ళు. కానీ రామ్ లోక అనేది నా పేరును ఒక బ్రాండ్గా నేను చేసుకోగలిగాను. అదే నేను పెట్టుకున్న పేరు కాదు అది రామ్ లోక అనేది. నాకు సొసైటీ ఇచ్చింది, నేను చేస్తున్న పనులతో వచ్చింది. అదొక బ్రాండ్. మరి మీరు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నా అనుకోండి, ఒక మంచి బ్రాండ్ నేమ్తో వెళ్ళండి. వాళ్ళ పేరు వీళ్ళ పేరు అది ఇది పెట్టాను కాదు, జస్ట్ ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలా. బ్రాండ్ అంటే ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మీ బ్రాండ్ చూసి ఇంప్రెస్ అవ్వాలా, నేను ఇదే కొనాలి, ఇదే తీసుకోవాలా, నా బ్రాండ్ ఇదని చెప్పుకోవాలా. రేమండ్ గ్లాసులు వాడుతుంటారు, రేమండ్ బ్లేజర్ వాడుతూ ఉంటారు, ఒక బ్రాండెడ్ కార్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరో తయారు చేసిన బ్రాండ్ గా తనదిగా ఫీల్ అవుతుంటారు. మరి ఆ బ్రాండ్ లో మరి మీ బ్రాండ్ ఎందుకు లేదు? మీ బ్రాండ్ ఎందుకు లేదు అందులో? అందుకని మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్ గా తయారు చేసుకోండి. మీరు ఏది చేద్దాం అనుకున్నా దానికి ఒక మార్క్ ఇవ్వండి, మంచి మార్క్ ఇవ్వండి. దానికి ఒక ప్రొడక్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నారా, మంచి పేరు పెట్టండి. ఎదుటి వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. లేదు, సుబ్బయ్య గారు హోటల్ ఎక్కడ ఫేమస్ చెప్పండి, చాట్లో మెసేజ్ పెట్టండి. సుబ్బయ్య గారు హోటల్ కాకినాడ. ఒక కాకినాడలోనే ఉందా? హైదరాబాద్ లో ఉంది, అమీర్పేటలో ఉంది, ఇంకా తిరుపతిలో ఉంది. ప్యారడైజ్ బిర్యానీ బెంగళూరులో కూడా ఉందండి. ఓవరాల్ 2 స్టేట్స్ ప్యారడైజ్ బిర్యానీ. ఇక్కడ ఉంది ప్యారడైజ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది బిర్యానీ. ఫస్ట్ ఏ హోటల్కి వెళ్దామంటే ప్యారడైజ్కి వెళ్దామంటారు. అదొక బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసేది. ఎవరో బ్రాండ్కి మనం కనెక్ట్ అవ్వటం కాదండి, మన బ్రాండ్ కూడా కనెక్ట్ చేయాలి పీపుల్స్కి. కనెక్టింగ్ పీపుల్. ఎయిర్టెల్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కనెక్టింగ్ పీపుల్ అని వచ్చేది. చాలా మంది కనెక్ట్ అయిపోయింది ఎయిర్టెల్ అని. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా కూడా ఎయిర్టెల్ 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 ఎయిర్టెల్. ఎవరో చేసిందని మనం ఇంతగా మనం పబ్లిసిటీ ఇస్తున్నాం.
రోస్ మిల్క్ రాజమండ్రి. మనం కూడా ఒక బ్రాండ్ గా ఉండాలంటే ఏం చేయొచ్చు మిమ్మల్ని మీరు మార్చుకోండి, అన్లాక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎలా అన్లాక్ చేసుకోవాలి? ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోండి. మనం కొన్న ఆసక్తి ఏంటి, మనం ఏటి మీద మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, వాటిని ఒకసారి ఏ విధంగా వాటిని మన లైఫ్కి ఉపయోగపడతాయి చూడండి. మనకి లైఫ్లో ఇంపార్టెన్స్, మన ముఖ్యమైనది ఏంటి? మీకు ఏది చేస్తే సంతోషం అనిపిస్తుంది, ఏది చేస్తే ఉత్తేజకరంగా ఎదుటి వాళ్ళ కోసం ఇది ఒకదానికోసం మీకు పని చేస్తారు, ఆసక్తి కలిగి ఉంది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అన్లాక్ చేసుకోండి. సెట్ గోల్స్. ఒక గోల్ సెట్ చేసుకోండి. మనం చెప్పారు నాకు ఏ గోల్ లేదని చెప్పారు ఒకరు. మీరు ఈ రోజు ఇప్పుడు క్రియేట్ చేసుకోండి గోల్ అన్నారు. రిమైనింగ్ పర్సన్స్ కూడా గోల్ సెట్ చేసుకోండి. మీకున్న నాకు తెలిసి ఇక్కడికి వచ్చే ముందు ఒక లక్ష్యంతో వచ్చి ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్యాలు కూడా మారుతాయి. మీకున్న లక్ష్యంతో పాటు కొన్ని అడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటాయి. ఆ అడిషనల్ వాల్యూస్ మీరు యాడ్ చేసుకోండి. మీ జీవితం సాధించాలనుకుంటున్న లక్ష్యాలను క్లియర్ గా మీరు మెన్షన్ చేసుకోండి. వాటిని ఫస్ట్ చిన్న చిన్న దశలుగా మార్చుకోండి. ఒకేసారి కొండను కొట్టాలి, ఢీ కొట్టాలంటే మాత్రం చేరుకోలేరు. ఓకే, ఫస్ట్ ఇంకొకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకొని సానుకూల దృష్టికోణం అనేది చాలా అవసరం. మనం చేసే తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉండాలి. మనం ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాం, వాటి నుంచి మనం నెక్స్ట్ ఎలా అధిగమించాలి అనేది అన్లాక్ చేసుకోవాలి. హ్యాబిట్స్, మన హ్యాబిట్స్ మనం మార్చుకుంటూ ఉండాలి. మన లైఫ్లో మన హ్యాబిట్స్ అనేవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎలా ఉండాలి. ఒక అలవాటుని ఫస్ట్ చేసుకుంటే 21 days కంటిన్యూ మీరు చేస్తే అది 90 daysకి వెళ్ళే వరకు అది అలవాటు అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. మనకున్న బిహేవియర్ మారాలా, యాటిట్యూడ్ మారాలా, మనకున్న అలవాట్లను కూడా కొత్తగా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. బిఫోర్ మీరు వేరు, ఆఫ్టర్ ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత వచ్చే మీరు వేరు. మీ డైలీ దినచర్య అనేది మారిపోవాలి. కంటిన్యూస్ లెర్నింగ్, ప్రతిదీ కూడా మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఈ సిస్టానికి తగినట్టుగా మీరు మారిపోతూ ఉండాలా. కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుంటూ ఉండాలా. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా ఉండాలి. ఇట్లా మీరు అన్లాక్ చేసుకుంటే మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా మారిపోతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పటి వరకు మీకు అసైన్మెంట్ అంటే మమతా మేడం మనకి అసైన్మెంట్ ఇస్తున్నారు, ఆ అసైన్మెంట్ మాత్రమే తెలుసు. ఒక అసైన్మెంట్ మన లైఫ్ ని ఎంత మార్క్స్ ఉందో తెలుసా? మమతా మేడం మీకు ఇస్తున్నారు, ఒక అసైన్మెంట్ ఇస్తున్నారు, ఎవ్రీడే ఒక అసైన్మెంట్ ఇస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు అసైన్మెంట్స్? చేద్దాంలే, అవసరం ఏముందిలే, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం. ప్రొకాస్టినేషన్, వాయిదా వేయటం. ప్రొకాస్టినేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రొకాస్టినేషన్ చేయాలి? మీకు మీరు అసైన్మెంట్ ఇచ్చుకోవాలి. మీ లైఫ్ ఎలా మారాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, మీరు చేసే ప్రతి పని కూడా మీకు మీరుగానే అసైన్మెంట్ చేసుకోవాలా. మీకు మీరుగానే అసైన్మెంట్ ఇచ్చుకోండి. మీ లైఫ్ అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఈరోజు ప్రతిరోజు మీకు 28 days ఆన్లైన్ క్లాసు, 2 days ఆఫ్లైన్ క్లాస్ అని పెట్టారు. ఒక అసైన్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీ లైఫ్ లో చేంజెస్ స్మాల్గా చిన్నగా తీసుకురావడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్ చేస్తేనే కదా ఒక కెమెరాని ఫేస్ చేసేది, ఒక ఆలోచన క్రియేట్ చేసేది. మీ లైఫ్ లో మీకు ఒక మంచి క్రియేటర్, ఒక ఏదైనా సృష్టిస్తే దాన్ని ఎలివేట్ చేయడానికి తగిన విధంగా తయారు చేయటం. ఒక క్రియేటర్ మిమ్మల్ని తయారు చేస్తుంది, అసైన్మెంట్ తయారు చేస్తుంది మిమ్మల్ని ఒక క్రియేటర్ గా. మరి మీరు ఎందుకు అసైన్మెంట్ చేయట్లేదు?
మీకు అసైన్మెంట్ ఎందుకు చేసుకోరు? రేపొద్దున ఈ 28 days క్లాస్ అసైన్మెంట్స్ కాదండి, ప్రతిరోజు కూడా ఒక అసైన్మెంట్ మీరు చేసుకోవాల్సిందే. ఈ రోజు మీరు ఒక పని చేశారంటే ఆ పనికి తగిన అసైన్మెంట్ రేపు ఏం చేస్తున్నారు, అసైన్మెంట్ మీకు మీరుగా ఇచ్చుకోండి. మీ లైఫ్ లోకి వచ్చి మమతా మేడం రోజు మీకు అసైన్మెంట్ అవ్వదు, కానీ నెక్స్ట్ అసైన్మెంట్ ఇచ్చుకోవాల్సింది మీరే. ఈ రోజు మీరు ఇంట్లో ఒకవేళ ఇన్ కేసు ఇంట్లో మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ లోంచి ఒక్కసారి ఒక సాడ్ మూమెంట్ లోకి ఎదుర్కొన్న సిచ్యువేషన్ లోకి వచ్చారు. కోపంతో ఉన్నారు, ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడుతున్నారు, పిల్లల ముందు కొంచెం చిరాకు పడుతూ ఉన్నారు. ఆ రోజు మీరు ఏం తెలుసుకున్నారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు మీరు ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను, నేను ఇవాళ ఏం చేశాను, నేను రేపు మార్చుకోవాలంటే అసైన్మెంట్ మీరు ఇచ్చుకోవాల్సిందే. అది అసైన్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదు. ఇంకా మీరు ప్రొడక్ట్ మీరు మార్కెట్లో తీసుకొచ్చారు, ప్రొడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు దాన్ని ఈ రోజు మీరు పే చేసిన వాటిని రేపు దీన్ని ఇంకా మెరుగుపరచాలంటే, ఇంకా మరింత మంచిగా పబ్లిక్ కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అసైన్మెంట్ చేసుకోవాల్సింది. మీరు కూడా ఒక ప్రొడక్టే, మీరు కూడా ఒక బ్రాండే. మరి మీకు మీరు అసైన్మెంట్ చేసుకుంటేనే కదా ప్రొడక్ట్ ఒక బ్రాండ్ బయటకు వెళ్ళేది. పబ్లిక్ స్పీకర్ కావాలని చాలా మందికి ఉంటుంది. మైక్ పట్టుకోగానే ఏ విషయాన్ని నేను మాట్లాడాలి, స్పాంటేనియస్కి రావాలి. ఆ స్పాంటేనియస్కి ఎలా వస్తుంది? అన్నిటి మీద అవగాహన కలిగితే వస్తుంది. మరి వాటన్నిటి మీద అవగాహన కలగాలంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటేనే వస్తుంది, మన అసైన్మెంట్ చేసుకుంటేనే వస్తుంది, మన లైఫ్ అక్కడే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈరోజు నేను అసైన్మెంట్ చూశాను మీవన్నీ. మ్యాక్సిమం కరోనా వచ్చినప్పుడు కొన్ని జోన్లు చేశారు మనకు. నేను అప్పుడు చూశాను రెడ్ జోన్, గ్రీన్ జోన్ అని, అప్పుడు విన్నాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా మీరు ఒక రెడ్ జోన్లో ఉండిపోయారు, గ్రీన్ జోన్లో లేరు. ఎందుకు? రెడ్ జోన్లో ఉంటేనే బాగుందా? మిమ్మల్ని మీరు సంఖ్యలేసి బంధించుకుంటేనే బాగుందా? మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలని మీకు లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ మీకు పనిచేసే మెంటర్స్ ఉన్నారు, వీళ్ళెవరు కూడా మీకోసం టైం ఇచ్చారు. వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వట్లేదు, మాకు కూడా జీతాలు ఎవరు ఇవ్వట్లేదు. ఒక ప్యాషన్గా వచ్చి పనిచేస్తుంది. ఈరోజు మేము మీకు చెప్తున్నామని అంటే మా లైఫ్లో రేపటి రోజున ఇంకా బెటర్గా ఇంకా మిమ్మల్ని మేము మార్చుకుంటాం. అది మా ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్తో రేపటి మంచి అవకాశం మాకు రావచ్చు. ఇదే మమ్మల్ని చూసి మీరు కూడా రేపు మా ప్లేస్కు రావచ్చు. మీరు ఈ అసైన్మెంట్ చేసుకుంటేనే కదా మా ప్లేస్కి చేరుకోవాలని. నిన్న ఒక గ్రూప్ చూసాను, చాలా బాధ అనిపించింది. పార్టిసిపేట్ చేస్తుంటే పార్టిసిపెంట్స్ లేరు, గ్రూప్లో ఉన్నారు అందరూ కానీ ఇక్కడ రాలేదు. ఇంకా భయంలోనే ఉన్నారా? మీకోసం పనిచేస్తున్నారు కదా మెంటర్స్, టైం ఇస్తున్నారు కదా. వాళ్ళకి బిజీ లైఫ్ ఉన్నాయి, అయినా మీకు టైం ఇస్తున్నారు. అది వాళ్ళ అసైన్మెంట్. నేను ఇక్కడ పని చేయాలి, వీళ్ళ కోసం వర్క్ చేయాలని వాళ్ళ అసైన్మెంట్. అది వాళ్ళ అసైన్మెంట్లో మీరున్నారు, మరి మీ అసైన్మెంట్లో మీరున్నారా? ఒకసారి ఆలోచించండి. కానీ నా లైఫ్లో నన్ను మార్చింది ఈరోజు మీ ముందు ఒక రామ్లోకగా నిలబెట్టింది నా అసైన్మెంట్. నా లైఫ్లో నా అసైన్మెంట్, నన్ను మార్చిన అసైన్మెంట్ ఏంటంటే, నేను నా ఫ్యామిలీతో ఇంట్లో ఒక అసైన్మెంట్ చేశాను అందరితో కలిసి. జస్ట్ ఆ రోజు నేను నమ్మాను, నన్ను ఏదో చేయబోతుంది, ఎస్ నేను ఒక స్పీకర్ని కాబోతున్నాను, ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్ నేను ఉండబోతున్నాను అని ఒక నమ్మకాన్ని, ఒక అసైన్మెంట్ నన్ను నిలబెట్టింది.
మీకు కనెక్ట్ అవ్వట్లేదా మరి అసైన్మెంట్ అంటే? ఏదో ఇస్తున్నారు, మనం చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ప్రతి అసైన్మెంట్ కూడా డిజైన్ చేయబడింది, డేస్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేయబడింది. డేస్ వైజ్ గా మీరు ఏ విధంగా మార్చుకోవాలో అసైన్మెంట్ ద్వారాగా చేంజెస్ చేస్తూ 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 తీసుకొచ్చింది. మరి అసైన్మెంట్ కోసం ఇంత డిజైనింగ్ చేశారంటే మరి మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోలేరా? మీరు ఒక యూనిక్ పర్సన్ ఈ ప్రపంచంలో. మీకులాగా మరొకరు ఉండరు, మీ సైన్ లాగా ఇంకొకరు ఉండదు, మీ సిగ్నేచర్ లాగా మరొకరు ఉండదు కదా. మీరు ఒక యూనిక్ పర్సన్ కదా. మీ కళ్ళు ఉన్నట్టు వేరే వాళ్ళకు ఉండవు, మీ కనుబొమ్మలు ఉన్నట్టు వేరే వాళ్ళకు ఉండవు. టోటల్ ఒక మనిషే యూనిక్ పర్సన్. ఈ మనిషి దేహం కూడా అలాంటిది. మీకున్న దేహం మరొకరికి ఉండదు. ఈ శరీరం కూడా మీకు తెలుసో లేదో, ఒక జంతువు మనని వాసన పసిగట్టి తెలుసుకుంటది. అంత యూనిక్ పర్సన్స్. ఎవరి క్వాలిటీస్ వాళ్ళకే ఉంటాయి, ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉండదు. ఒక్కరు ఉన్నది ఇంకొకరికి ఉండదు, పోలిక అనేది ఉండదు. మరి ఇంత యూనిక్ ఉన్న వాళ్ళు ఎంత వీక్ గా ఎందుకుంటున్నారు? ఒక స్పెషల్ అయిన మీరు మరి మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు? రేపటి రోజున మీరు మంచిగా పరిణితి చెంది బయటకు వెళ్ళాలని కలలు కంటున్న మీ మెంటర్స్ ని ఎందుకు నీరు గారుస్తున్నారు? పార్టిసిపేట్ చేయమంటే పారిపోతున్నారు ఎందుకు? జస్ట్ మిమ్మల్ని మీరు అసైన్మెంట్ చేసుకోండి సార్. ఇది మీకు ఒక లెక్చరములో ఉండొచ్చు, కానీ జీవిత సత్యం ఇది. రేపటి కోసం, మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు అసైన్మెంట్ చేసుకుంటే మీ లైఫ్ చాలా అందంగా, ఏదైతే స్టార్టింగ్ లో మీరు ఊహించుకున్నారో, ఒక విజువలైజేషన్ తీసుకున్నారో, ఆ జీవితం ఇక్కడ కనిపిస్తుంటుంది. ఊహించుకుంటే ఒక అందమైన ఒక కథ చెప్తానే మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు, కానీ మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఆ అందమైన జీవితంలోకి మీ లైఫ్ ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవట్లేదు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇది మీకు ఏం చెప్తుంది? మీకు దీన్ని చూడంగా మీకు ఏమనిపిస్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళే చేస్తున్నారు, మరి రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు రావట్లేదు? ఇందాక కోనార్క్ గారు వచ్చారు, గిరిజా గారు వచ్చారు, మరి రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు రావట్లేదు? నాగమణి గారు వచ్చారు, ఇంతకుముందు ముంజం గారు వచ్చారు, దుర్గారావు గారు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చారు. మరి వీళ్ళందరూ ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మరి రిమైనింగ్ పర్సన్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నారు? ప్రాబ్లం ఏంటి? ఎక్కడ ఇంకా మీరు ఆలోచిస్తున్నారా? మీ బ్రెయిన్ కి థాట్స్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకటే చెప్తాను నేను, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు, ఏది చేయాలనుకుంటున్నారు, తప్పైనా పర్వాలేదు, ఓపెన్ అప్ అవ్వండి, కరెక్షన్ చేసుకుంటారు, ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటారు. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఫీల్ అవ్వకూడదు. జస్ట్ ఒక రోజు ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అన్నానంటే అది మీలో ఒక పరివర్తన కోసం అయి ఉండొచ్చు కదా. మీరు మారుతున్నారంటే దానికి ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే కదా. రాజిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అక్కడ ఏం కనిపిస్తుందని అడుగుతున్నారు కదా సార్. కాఫీ కప్పు, కాఫీ కప్పు కనిపిస్తుంది. ఇంకా ఓకే, నెక్స్ట్ రాజా గురం గారు. తనని తాను ఒక సైంటిస్ట్ గా ఒక అందంగా ఊహించుకుంటుంది.
శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ అదే తాను ముసలివాడైనప్పటికీ కూడా తను ఇమేజ్ చేసుకున్నాడు సార్. తను కుర్రవాళ్ళలాగా సైంటిస్ట్ లాగా ఊహించుకున్నాడు సార్. పెంచలక్ష్మి గారు. సార్ ఒక సైంటిస్ట్ లాగా ఊహించుకుంటున్నాడు టీ కలుపుతూ. ఇక్కడ సేమ్ మీరు చెప్పిన నిజం కరెక్ట్ అండి. ఇంకొక ఇమేజ్ చూద్దాం. ఇది చూడండి ఉదయ్ గారు. ఉదయ్ సార్ గారు. అంటే అంటే ఆమె ఏజ్ లో ఓల్డ్ అయినా కానీ ఆమె థింకింగ్ లో అంటే ఇంకా యంగ్ అన్నట్టు ఊహించుకుంటున్నారు సార్. జోష్నా గారు. ఆమె ఓల్డ్ అయినా కూడా యంగ్ లో తను ఏవైతే డిజర్వ్ చేసుకుందో అవి ఇప్పుడు కూడా కొత్తగా అచీవ్ చెప్పండి. ఆల్రెడీ తను నవీన్ గారు ఏమో చెప్పారు. ఇది మీరు కొత్తగా చెప్పండి. కొత్తగా అంటే నాకు వచ్చిన ఐడియా అదే సార్. ఓకే. అంటే మీ ఐడియాని ఇంకొకరు చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా మీరు కొత్తగా ఇంకో ట్రై చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాపీ పేస్ట్ అనేది కాకుండా కొంచెం కొత్తగా. సత్యనారాయణ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. తను కొత్త ఐడియాస్ కొత్తగా యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఆలోచించేది ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తున్నట్టు ఊహించుకుంటుంటాను. ఓకే. కార్తిక్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. తను యంగ్ ఉన్నప్పుడు ఏవైతే ఆలోచనలు కొత్తగా ఆలోచించేదో అది బుక్ లో రాస్తుంది నా అభిప్రాయం. రాజిరెడ్డి గారు ఇందాక మీరు చెప్పబోతున్నప్పుడు మీ ఇంట్లో ఏదో మీకు సలహా ఇచ్చినట్టుంది. ఎస్ అవునా కదా? ఎస్ నాకు తెలుసు. చెప్పండి. తనని తాను అందంగా ఊహించుకుంటున్నట్టు, ఎంగేజ్ లో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. పిక్చర్ లో పెట్టాను. ప్రవీణ్ గారు. తను ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాను అనేది నేర్చుకుంటున్నాను. ప్రవీణ్ గారికి చిన్న సలహా అండి మీకు. చెప్పండి సార్. మీ వాయిస్ కొంచెం లౌడ్ గా ఇవ్వండి. ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అది చాలా స్లోగా వస్తారు. ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. డెఫినెట్లీ సార్. తనను తాను చూసుకుంటూ అంటే అద్దంలో చూస్తూ ఫ్యూచర్ లో నేను ఎలా ఉండబోతాను అనే ఆలోచనలో ఉంటుంది. నవీన్ కుమార్ గారు. సార్ యంగ్ అయినా కూడా చిన్న పిల్లలాగా ఆలోచనలు ఉండాలి అనే ఉద్దేశం కనబడుతుంది సార్ నాకు. జూనియర్ ఆర్సిఎం రాజు గారు. ఈరోజు ఇలా ఉన్నా నెక్స్ట్ నేను అలా కావచ్చు. ఇక్కడ చెప్పండి. ఇక్కడ నేను ఆ టైంలో నేను అట్లా ఉన్నా, ఈరోజు నేను సుఖపడుతున్నా. ఆలోచనలకు వయసు లేదు. కోనార్క గారు కొట్టారు. వాళ్ళ మెమోరీస్ రీకలెక్షన్ చేసుకుంటున్నారు. గిరిజా గారు చాట్ల మెసేజ్ పెట్టారు. ఆమె డ్రీమ్ కొత్తగా కనుక్కుంటుంది. గారు. ఓకే. ప్రవీణ్ గారు. సార్ ఫిజికల్గా ఎట్లా ఓల్డ్ అయినా సరే కానీ థాట్స్ ఎప్పుడు యంగ్గా ఉండాలని అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ చూడండి మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. ఒక్కో విధంగా ఉంది. అంటే మీ థాట్స్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. అక్కడ చిత్రం ఏదైనా ఉండొచ్చు కానీ మీరు క్రియేట్ చేసిన ఒక స్టోరీ ఎలా ఉంది. ఇక్కడ చూడండి ముసలాయన
సైంటిస్ట్ గా తన జీవితాన్ని కొనసాగించాలనుకున్నాడు, కొనసాగించలేకపోయాడు. ముసలివాడైనా కూడా తను ఇంకా సైంటిస్ట్ గానే ఊహించుకుంటున్నాడు అని అనుకోవచ్చు కదా. ఎస్, తను సైంటిస్ట్ గా ఉండి ఒక చాలా అచీవ్మెంట్ చేసి తను మళ్ళీ అద్దం ముందుకు వచ్చినా కూడా తనను తాను ఇంకా సైంటిస్ట్ గానే తను ఇంకా ఆ కాఫీ కలుపుతున్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. ఇలా కూడా అనుకోవచ్చు కదా. నేను ఎన్నో కళలు కన్నాను, నా కళలు నెరవేరలేదు, ఆ కళలు కళ్ళగానే మిగిలిపోయాయి. చివరికి అద్దంలో చూసుకుంటే నా వయసు అయిపోయింది, కానీ నేను ఏదైతే ఊహల్లో బతికానో ఆ ఊహల్లో ఉన్న మనిషి మాత్రం అలానే సజీవంగా ఉన్నారు అనుకోవచ్చు కదా. మరి మీ ఊహల్లో మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ అద్దం ముందుకు వెళ్ళి ఒక్కసారి రేపు మీరు చూడండి, మీరు ఎలా ఉన్నారు, నిన్నటి రోజు ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉండబోతున్నారు ఒక్కసారి ఊహించుకోండి. ఇది అసైన్మెంట్ టాస్క్ అండి. మీరు ఇక్కడ ఈ పిక్చర్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? పిక్చర్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయాలి, మనం క్లోజ్ చేసుకుంది. బ్రహ్మానందం గారు. ఆశ్చర్యంగా ఉంటున్నాడు సార్. ఓకే, ప్రవీణ్ గారు. 2 వేస్ ఉన్నాయి సార్ మనకి, ఎటువైపు వెళ్ళాలనేది మన డిసిషన్ తీసుకోవడానికి. ఓకే, రాజిరెడ్డి గారు. స్మైలీస్ కెమెరాలో స్మైలీస్ థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని కనిపిస్తుంది సార్. స్మైలీస్ స్టార్ట్ ఫేస్ లో. గిరిజా గారు. సో చూసింగ్ ఆప్షన్ సార్, ఐదర్ ఇట్ మే బి హ్యాపీనెస్ ఆర్ సాడ్ అని అనిపిస్తుంది. ఓకే, వరలక్ష్మి గారు. సార్ గ్రీన్ అనేది హ్యాపీ జోన్, రెడ్ అనేదేమో సాడ్ జోన్, మధ్యలో న్యూట్రల్. ఓకే, వంశీ గారు. ప్రతి ఒక్క ఇక్కడ చెప్పే అభిప్రాయాన్ని అందరూ ఫైండ్ అవుట్ చేయండి, గుర్తు పెట్టుకోండి, ఏం చెప్తున్నారు చూడండి. ప్రతిదీ కూడా ఇది ఒక పాయింట్స్, నోటెడ్ పాయింట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ. హలో, చెప్పండి వంశీ గారు, వినిపిస్తుంది, చేయి తీసేయండి కదా. ఓకే సార్, ఇది మనం లైఫ్ ను ట్యూన్ చేసినప్పుడు ఇటువైపు రెడ్ వైపు ట్యూన్ చేస్తేనేమో సాడ్ లోకి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ ట్యూన్ చేస్తే గ్రీన్ అంటే లైఫ్ ఎంజాయ్ లో హ్యాపీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు. సార్ ఆ కెమెరాలో గ్రీన్ ఉంది కాబట్టి సంథింగ్ చూస్తున్నారు, ఇది రెడ్ లేదు కాబట్టి ఈ విధంగా చూపెడుతున్నారు సార్. లాస్ట్ క్వశ్చన్ సురేష్ గారు. యా, అంటే నేను కెమెరా యాంగిల్లో చూస్తున్నానండి. కెమెరా నీకు రైట్ సైడ్ తిప్పితే అది ఇమేజ్ బ్లర్గా ఉన్నట్టు, రైట్ సైడ్ తిప్పితే ఇమేజ్ క్లియర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఒక యాంగిల్ మాత్రమే. ఓకే, నేను దీని గురించి చివరిలో చెప్తాను. చాలా మంది చాలా విధంగా ఒక ఇమేజ్ చూడగానే ఒక్కొక్క ఆలోచనతో డిఫరెంట్ ఆన్సర్ చేశారు. అంటే మీలో ఒక థింకింగ్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆలోచించగలుగుతున్నారు, ఏదైనా మీరు చెప్పగలుగుతున్నారు. నేను స్పాట్ లో మీకు ఒక ఇమేజ్ చూపించి ఇస్తే దాన్ని మీరు చెప్పగలిగారు. ఇక నుంచి మీ లైఫ్ స్టోరీ అనేది, మీ లైఫ్ దినచర్య అనేది మారుతూ ఉండాల. ఇక్కడ మీకు ఒక హ్యాబిట్స్ నేను గురించి చెప్తాను, హ్యాబిట్స్ ఎలా ఉండాలనేది నేను చెప్తాను. చూసారు కదా,
మన లైఫ్లో హ్యాబిట్స్ మనం మార్చుకుంటాం లైఫ్లో ఎలా ఉంటుంది అనేది. అలానే ఒక చిన్న కథ మీ ముందుకు తీసుకొస్తాను, చాలా ఇంట్రెస్ట్గా వినండి. ఒక పల్లెటూరులో అభినవ్ అనే ఒక కుర్రవాడు. ప్రతిరోజు తను స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. తనకు ప్రతిరోజు కూడా తను వెళ్తున్నప్పుడు తను ఒక వాల్ మీద ఒక పెయింట్ చూస్తూ ఉండేవాడు రోజు. తను స్కూల్కి వస్తూ వెళ్తూ ఉండేటప్పుడు కూడా ప్రతిరోజు ఆ వాల్ని చూసుకుంటూ వెళ్తుండేవాడు, చూసుకుంటూ వస్తుండేవాడు. తను ఏదో ఒకటి తనకి క్వశ్చన్ ప్రతిరోజు వస్తూనే ఉండేది. ఆ వాల్ మీద ఉన్నది సైంటిస్టుల ఫొటోస్ ఉన్నాయి, దేశ సేవ చేసిన వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, అలానే ఎంతో మంది ప్రముఖుల వ్యక్తులు ఫొటోస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు ఇక్కడ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫొటోస్ ఉన్నాయి. వాల్ పెయింట్. ప్రతిరోజు తనకు ఒకటి అనిపించేది ఏంటంటే, ఎందుకు వాళ్ళ ఫొటోస్ అక్కడ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ పెయింట్ వేసారు. రోజులాగానే వెళ్ళాడు ఇంటికి. ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గర అడిగాడు, అమ్మ ఆ వాల్ మీద ఎందుకు వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, చాలా మంది అట్లా ఫొటోస్ వేశారు ఎందుకు అని. తల్లి చెప్పింది, వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు నాన్న, వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు అనే విధానాన్ని ఆ తల్లి వివరించడం జరిగింది. తను కూడా ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది, నా ఫోటో కూడా అక్కడ చూడాలి, ఇలా నేను ఏం చేస్తే ఇక్కడ నా ఫోటో ఉంటుంది అని చెప్పేసి తనకు ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచనలో ఇది ప్రతిరోజు కూడా తన ఎవ్రీడే ఆలోచనని ఎలా నేను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తున్న క్రమంలో తను ఒకటే అనుకున్నాడు, నాకంటూ ఒక లక్ష్యం ఉండాలా, ఆ లక్ష్యం ఉన్న రోజు మాత్రమే నేను ఆ గోడ మీద నా ఫోటో ఉంటుంది అని ఆలోచించాడు. ఒక డాక్టర్ లాగా పనిచేశాడు, ఒక సైంటిస్ట్ లాగా పనిచేశాడు, ఒక సేవకుడిలాగా పనిచేశాడు. ఒక రోజు తిరిగి ఆ ఊరికి వచ్చే ముందు ఒక దేశం గర్వించే స్థాయిలో ఒక సైనికుల్లాగా తను ఎదిగి ఆ ఊరికి వచ్చాడు. అంటే సైనిక ఊరికి వచ్చే ముందు తను చేసింది ఏంటంటే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచి తిరిగి ఆ ఊరు వచ్చాడు అనమాట. ఊరు వచ్చినప్పుడు ఆ గోడ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాడు. గోడ దగ్గరికి వెళ్ళి చూసుకున్నప్పుడు ఈసారి అక్కడ ఉన్న ఫొటోస్ ఉన్న వాటిలలో తన ఫోటో కూడా చేరింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను తిరిగి చూసుకునే వాళ్ళకి చుట్టూ జనం అనిపించారు, చాలా మంది తన కోసం వచ్చారు. చాలా హ్యాపీగా తను ఒక అడుగు ముందుకేసి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కనిపించింది, అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మని కౌగిలించుకున్నాడు. అమ్మ దగ్గర ఒళ్ళో తల పెట్టి, అమ్మ నువ్వు నాకు ఆ రోజు చెప్పిన ఆ గోడ ఒక విలువ నన్ను ఈరోజు గర్వించే స్థాయికి ఎదిగేలా చేసింది అని చెప్పేసి చెప్పాడు. చాలా హ్యాపీగా ఉందమ్మా, ఇప్పుడు నేను ఇలా నిద్రపోవచ్చు నేను అని చెప్పేసి అన్నాడు. అలా నిద్రపోతాను అమ్మ, ఒకసారి నీ ఒళ్ళు పడుకొని అని చెప్పినప్పుడు పడుకోనానా అని చెప్పి తల్లి చెప్పింది. అప్పుడే ఒక బుల్లెట్ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి వేచి చూస్తే అక్కడ బాక్స్ లో శవమై తిరిగి వచ్చిన వ్యక్తి కనిపించాడు. శవపేటిక మీద భారతదేశం జాతీయ జెండా కప్పబడి ఉంది. అన్న తిరిగి వచ్చింది, సజీవంగా రాలేదు, వీర మరణం పొంది వచ్చాడు ఆ ఊరికి. ఆ ఊరికి వీర మరణం పొంది ఆ ఊళ్ళు అడిగి పెట్టినప్పుడు తను చనిపోయిన విషయం తనకు తెలియదు. గోడ మీద ఎప్పుడైతే తన ఫోటో చూసుకోవాలనుకున్నాడో, కళ్ళలుగా అన్నాడో, తన కళ్ళలను తిరిగి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడ తను ఆ గోడ మీద ఫోటో చూసి తల్లి ఒడిలో నిద్రపోయేంత వరకు కూడా తను బతికే ఉన్నానన్న ఫీలింగ్ లోనే ఉన్నాడు.
తన కళని ఒక వీర మరణం ద్వారాగా సాధించాడు. దేశం గర్వించే విధంగా తన జీవితాన్ని తను మలుచుకున్నాడు. చాలా విషాదమైన ఘటన దేశానికి అయి ఉండొచ్చు, కానీ తనకు మాత్రం దేశం గర్వించే స్థాయిలో నేను ఉన్నాను, దేశం గర్వించే విధంగా నేను పుట్టాను, నా జీవితం ఈ దేశానికి అంకితం అని చెప్పేసి తన చివరి పేజీని ముందే ఊహించేసుకున్నాడు. ఏదో ఒక రోజు నేను ఆ గోడ మీద ఉండాలి అని. ఆ గోడ మీద నేను చెప్పినట్టు చివరి పేజీ ఎవరో రాసే విధంగా ఉండాలి, కానీ మనం రాసుకునే విధంగా ఉండకూడదు అనేది ఆ కథలో ఆ అభినవ్ అనే కురవాడు చేసి చూపించాడు. ఎంత అద్భుతంగా ఉందండి. ఎలా అనిపించింది ఇప్పుడు? అంటే మన లైఫ్ కూడా మనం ఫస్ట్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ చివరి పేజ్ మాత్రం ఎవరో ఒకరు మన గురించి మాట ద్వారా చెప్పే విధంగానే ఉండాల, పుస్తకంలో రాసే విధంగానే ఉండాల, శిలాఫలకాల మీద రాసే విధంగానే ఉండాల, చరిత్రలో నిలిచిపోయే విధంగా పుస్తక రూపంలోనే తీసుకొచ్చే విధంగా ఉండాలా, దేశం గర్వించే విధంగానే ఉండాలా. ఏదో ఒక విధంగా అయితే మన జీవితం చివరి పేజీలో ఉండాలి. ఇది మీరు అందరూ ఈ చివరి పేజీని మీ లైఫ్ లో మెమొరబుల్ గా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే విధంగా మీ చివరి పేజీ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఇందాక మీకు ఒకటి నేను చూపించాను, దీని గురించి చెప్పండి అని. మళ్ళీ ఒకసారి అదే పేజీలోకి వెళ్తున్నాను నేను. చాలా మంది చాలా విధంగా మీరు షేర్ చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలని ఇక్కడ తెలియజేసినందుకు. ఇక్కడ నేను అడుగుతుంది ఒకటే, ఇక్కడ నా సెషన్ బాగుంటే మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పడానికి ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టాను. ఈ ఇమేజ్ ద్వారా చాలా విషయాలు మీరు నాకు నేర్పించారు. ఒక ఇమేజ్, ఒక చిత్రం, చెప్పిన కథ, మీ నోట్లో పలికిన మాటలు, ఇది ఫీడ్బ్యాక్ అడిగాను. ఇక్కడ నా సెషన్ నచ్చినట్లయితే మీరు నాకు ఒక 1 or 2 minutes వీడియో ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ లైఫ్లో కూడా మీకు ఒక సిగ్నేచర్ని ఏర్పాటు చేసుకొని మీరు ఒక స్పెషల్ పర్సన్గా ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచిగా ఆదరించినందుకు, నా ఓపికతో ఇప్పటివరకు నా సెషన్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నా ఫేస్బుక్ పేజ్ అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అవి ఇన్స్టా ఉంది, ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. ఒక చిన్న ట్యాగ్ లైన్ తీసుకొని 2 hours ఏకదాటిగా మీరు దాని మీద మనకు స్పీచ్ ఇచ్చారు. చెప్పలేదు సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఆ సిగ్నేచర్ అనేది ఇండివిజువల్ పర్సన్, అక్కడే ఐడెంటిటీ ఉంటుంది అనేసి ఒక చిన్న ట్యాగ్ లైన్ తో మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాగే మీరు చెప్పే విధానంలో కూడా మనం ఇదంతా చేస్తున్నది అసైన్మెంట్ చేయాలి, అసైన్మెంట్స్ కు లింక్ పెట్టేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో అది ఫోకస్ గా ఉండాలి. ఫాలో 1 కోర్స్ అంటిల్ యూ సక్సెస్. అంటే ఏదైనా మనము సాధించాలనుకుంటే యూ హ్యావ్ టు ఫాలో 1 thing అండ్ యూ హ్యావ్ టు సక్సెస్ సాధించాలనేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మీరు ఎవరు, హూ యు ఆర్ అనే దాని మీద కూడా, అంటే ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ మీదనే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా వండర్ఫుల్ సార్. తర్వాత మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక బుక్ చెప్పారు, ద మిరాకిల్ మార్నింగ్ అనేసి. అందులో ఎలా ఉండాలి ఏంటనేసి ఆ వీడియో రూపంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ ద సైలెన్స్, అఫర్మేషన్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్ అండ్ స్క్రైబింగ్. ఏదైతే యాక్టివిటీస్ 6 ఫాలో అయితే కనుక డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ద వాట్ ఎవర్ గోల్స్ మన లైఫ్ లో ఉన్నాయో మనం సాధించగలం అనేసి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కొన్ని క్లాసికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, లైక్ ఈగల్ అండ్ బటర్ఫ్లై గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్.